ఈ ఉదయకాలం ప్రభా మరొక నూతనమైన దినాన్ని ప్రభా మీరు మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు. నమ్మకమైన దేవానికి వందనాలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు ప్రార్థనల ద్వారా, పాటల ద్వారా ప్రభా నిన్ను స్తుతించుటకు నాయనా, నిన్ను వేడుకోవడానికి మీరు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం. నాయన మా తండ్రి, ప్రార్థించిన వారందరి నాయన జీవితాల్లో గొప్ప కార్యాలు చేయండి. ఎవరి కొరకైతే ప్రార్థించామో వారికి గొప్ప కార్యాలు మీరు చేసి నడిపించండి. అంతేకాదు నేను ఈరోజు వర్తమానాన్ని అందించబోతున్నా ప్రభువా, మీ దాసులను మీరు బలపరచండి. సెలవు చాటున మరుగుపరిచి నాతోనూ మాతోనూ అందరితోనూ మీరు మాట్లాడి మీరు మహిమ పొందండి. గొప్ప కార్యములు మీరు చేయండి నాయన. మీ మాటలే, మీ స్వరం వినబడినట్లుగా చేయండి. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ సో మచ్ అయ్య గారు. అందరికీ వందనాలండి. జాన్సేక ప్లీజ్. గుడ్ మార్నింగ్ అండి అందరికీ. ఈ రోజు మన మధ్యలో వాక్యం అందించడానికి పాస్టర్ చామి రవికుమార్ గారు సిద్ధంగా ఉన్నారు. దేవుని యొక్క ఆత్మ చేత ప్రేరేపింపబడి వారిని పరిచయం చేయటం గౌరవంగా భావిస్తున్నాను. పాస్టర్ చామి రవికుమార్ గారు వేదాంతవేత్త మరియు విద్యావేత్త. సంఘ పరిచర్యతో పాటు యువత మరియు పిల్లల మధ్య, గిరిజన ప్రాంత ప్రజల మధ్య రవి గారు ప్రభువుని ఆసక్తితో సేవిస్తున్నారు. ప్రస్తుతం వారు విజయనగరం ఇమ్మానియల్ బాప్టిస్ట్ సంఘ కాపురిగా సేవలు అందిస్తున్నారు. రవి గారు మరియు అతని ప్రియ సతీమణి సునీత గారులకు గ్రేస్ అని ఒక కుమార్తె ఉన్నారు. మరి రోజు మన మధ్యలో జాయిన్ అవుతూ బ్రదర్ చక్కగా మరి పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు, మనల్ని ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. చక్కగా వాక్యాన్ని అర్థమయ్యే రీతిలో బోధిస్తున్నప్పుడు దయచేసి మనందరం మ్యూట్ లోనే ఉంటూ వాక్యాన్ని శ్రద్ధతో ఉందామండి. ఈ సమయాన్ని బ్రదర్ కప్పిస్తున్నాం. ప్రైజ్ లార్డ్ బ్రదర్. గుడ్ మార్నింగ్ అండి. యేసుక్రీస్తు నామంలో వర్చువల్ ఫెలోషిప్ లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన వందనాలు. ఈరోజు మన వాక్య ధ్యానాంశము యెహోషువ గ్రంథము 2వ అధ్యాయము 1-2 వచనాలు. నూని కుమారుడైన యెహోషువ వేగుల వారిని 2 మనుషులను పిలిచి, మీరు పోయి ఆ దేశం ముఖ్యముగా ఎరుకోను చూడ్డాన్ని వారితో చెప్పి షిత్తీమునొద్దండి వారిని రాష్ట్రంగా పంపెను. వారు వెళ్ళి రహబను ఒక యేసు ఇంట చేరి అక్కడ దిగగా. అదేవిధంగా 11వ వచనం. మేము విన్నప్పుడు మా గుండెలు కరిగిపోయాను. మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును కింద భూమి యందును దేవుడే. మెదుట ఎట్టి మనుషులకైనా ధైర్యం ఏమాత్రము ఉండదు. అదేవిధంగా మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనం చదువుతాను. అబ్రహాము కుమారుడు దావీదు కుమారుడు యేసుక్రీస్తు వంశావళి. అదేవిధంగా 4వ వచనం. నైసోను సల్మానును కనెను, సల్మాన్ రాహబునందు బోయాజును కనెను. అదేవిధంగా హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 31. విశ్వాసమును బట్టి రహబని వేశ్య వేగుల వారిని సమాధానంగా చేర్చుకున్నందున అవిధేయులతో పాటు నశింపకపోయిన గనుక ఇంకేమి చెప్పుదము. అదేవిధంగా యాకోబు పత్రిక 2వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 25వ వచనం. అటువలను రహబని వేశ్య కూడా దూతలను చేర్చుకున్న వేరొక మార్గమున వారిని వెలుపలికి పంపివేసినప్పుడు క్రియల మూలముగా నీతిమంతురాలని ఎంచబడిన కదా. ప్రాణము లేని శరీరం ఎలాగ మృతము అలాగే క్రియలు లేని విశ్వాసము మృతము. ఈ చదువుబడిన వాక్యభాలన్నీ జాగ్రత్తగా మనం పరిశీలన చేసినట్లయితే ఇక్కడ రహబు యొక్క జీవితం మనకి కళ్ళ కట్టినట్టుగా కనబడుతుంది. ఆమె గొప్ప వంశం, ఇశ్రాయేల్ వంశంలో పుట్టింది కాదు. పౌలు గారు చెప్పినట్టుగా నేను ఇశ్రాయేల్ వంశంలో పుట్టాను, బెన్యామీన్ గోత్రంలో పుట్టాను, పరిసైడు, 8వ దినాన్ని సొంత పొందానని ఆ చెప్పగలిగే గొప్ప గొప్ప అంశాలు ఆమె జీవితంలో లేదు. ఆమె కానాను దేశానికి చెందిన ఎరుకో పట్టణానికి చెందింది. ఒకవేళ ఎరుకో పట్టణపు చరిత్ర కానీ మనం జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే అక్కడంతా కూడా శాపంతో పాపంతో నిండిందే మనకు కనబడుతుంది. ఉదాహరణ చూసినట్లయితే
ఆ యొక్క గ్రామంలోకి అడుగు పెట్టారో లేదో అక్కడ ఈమె వేశ్యాతత్వం చేస్తుంది, వ్యభిచారం చేస్తూ ఉంది. అదేవిధంగా కొత్త నిబంధన గ్రంథంలో చూసినట్లయితే గుడ్డివాడైన భర్తమయ్య ఆ ఎరుకో పట్టణానికి చెందినవాడు. ఆయన ఒక లూకాసు వార్తలో కానీ ఒకవేళ మనం పరిశీలన చేసినట్లయితే ఈ లూకాసు వార్త 18వ అధ్యాయం చివరిలో కానీ మనం ఒకవేళ పరిశీలన చేసినట్లయితే అక్కడ కనబడతాడు ఆయన. చూద్దాం ఒకసారి 18:35. ఆయన ఎరుకో పట్టణం సమీపించినప్పుడు ఒక గుడ్డివాడు త్రోవ పక్కన కూర్చుండి భిక్షమడుకొనిచుండెను. సో గుడ్డివారు గ్రామంలో ఉన్నారు. అదేవిధంగా 19వ అధ్యాయం 1వ వచనం. ఆయన సంచరించి ఎరుకో పట్టణంలో ప్రవేశించి దాని గుండా పోచుందిగో సుంకపు గుత్తదారుడు ధనవంతుడైన జక్కయ్య అని పేరు గల ఒకడుండెను. ఆయనకి ప్రజలందరూ పెట్టుకున్న ముద్దు పేరు ఏంటంటే పాపాత్ముడు అని పేరు పెట్టుకున్నారు. అంటే ఒకవేళ ఎరుకో చరిత్రగానే మనం చూసినట్టు దాని పేరు అయితే సువాసన గల పట్టణం అని పేరు దానికి. అదేవిధంగా ఈత చెట్లు ఉన్న పట్టణం అని దానికి పేరైతే బాగే ఉంది. సుగంధ ద్రవ్యాలు, ఖర్జూర చెట్లు సమృద్ధిగా ఉండే ప్రాంతం. దాన్ని చంద్రుని నగరం, సిటీ ఆఫ్ మూన్ అని చెప్పి కూడా పిలుస్తారు. ప్రాచీన కానానీయులు చంద్రదేవుని ఆరాధించేవారు అని కొంతమంది సూచిస్తూ ఉన్నారు. విధంగా చూసినట్లయితే ఎరుకో ప్రపంచంలో అత్యంత ప్రాచీనమైన నగరాల్లో ఒకటి. ఇది యోర్దాన్ నదికి సమీపంలో ఉంది. బలమైన గోడలతో రక్షించబడిన కోట గల నగరం ఇది. కానాను దేశంలో ఇశ్రాయేలు ఎదుర్కొన్న మొట్టమొదటి ప్రధాన నగరం ఇదే. సో దీని కానీ మనం చూసినట్లయితే కానానీయులు విగ్రహాలను ఆరాధించేవారు, ముఖ్యంగా బాలు మరి ఇతర దేవతలను ఆరాధించేవారు. అలాగే సెక్సువల్ ఇమ్మోరాలిటీ, అలాగే చైల్డ్ సాక్రిఫైస్ అంటే శిశుబలి అర్పించడం, ఇవన్నీ కూడా వారి జీవితంలో ఉన్నాయి. దేవునికి సంపూర్ణంగా విరోధమైన వారు. సో అటువంటి పట్టణాన్ని ఒక దినాన యెహోషువ శపిస్తాడు. దేవుడే మొట్టమొదటి శపిస్తాడు. ఎరుకో సంబంధించిన ఏ వస్తువులు మీరు తీసుకోవద్దని చెప్పినప్పుడు ఆకాన్ అన్నవాడు ఆ శాపగ్రస్తమైన తీసుకున్నప్పుడు 36 మంది ఇశ్రాయేలు హాయి మీదకి యుద్ధానికి వెళ్ళి చనిపోతారు వాళ్ళు. అదేవిధంగా యెహోషువ 6:26లో ఎరుకో పట్టణాన్ని ఎవరైతే తిరిగి కడతాడో తన మొదటి కుమారుడు కోల్పోతాడు, అలాగే గౌలు నిలపగానే చిన్న కుమారుడు కోల్పోతాడని చెప్పినట్టుగానే మనకి 1వ రోజు 16:34లో బేతేలు వాసి అని ఎరుకోని కట్టడానికి ప్రయత్నం చేసినప్పుడు ఆయన ప్రథమ కుమారుడు అభిరామ్ చనిపోతాడు. ద్వారబంధాలు ఎప్పినప్పుడు చిన్న కుమారుడు సగబు చనిపోతాడు. సో ఎరికోలన్నీ కూడా వ్యాధులు, శాపాలే. 2వ రాజులు 2:19 చూసినట్లయితే ప్రవక్తని ఎలీషా ఉప్పు నీటిలో వేసి దేవుని శక్తితో నీటిని స్వస్థపరిచే పరిస్థితి. అంటే అక్కడ నేల కూడా సరైన పరిస్థితి కాదు. కానీ ఆశ్చర్యకరంగా దేవుని కృప అనేది ఈ యొక్క రహబు మీద ఉన్నట్టుగా వాక్యం అని సెలవిస్తుంది. పేతురు చెప్తా అంటాడు, దేవుడు పక్షపాతి కాడు. ఎవరైతే ఏ జనంలో పుట్టినా, ఏ వంశంలో పుట్టినా, ఏ పరిస్థితిలో పుట్టినా, ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి నీతి కలిగి ఉంటారో దేవుడు వారిని దీవిస్తాడని మనకి చూసినట్లయితే అపొస్తలుల కార్యాలు 10:34. దేవుడు పక్షపాతి కాడని నిజంగా గ్రహించి ఉన్నాను. ప్రతి జన్మలోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకున్న వాడిని ఆయన అంగీకరించిన యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. ఆయన ద్వారా దేవుడు మనకి సమాధానకరమైన సువార్త ప్రకటించి ఇశ్రాయేలుకు పంపిన వర్తమానం మీరు ఎరుగుదరని చెప్పి వాక్యం సెలవిస్తూ ఉంది. సో దేవుడు పక్షపాతి కాదు. అంతేకాకుండా ఈ రహబు జీవితంలో మనకు బలంగా వినబడుతున్న మాట ఏంటంటే, దేవుడు అన్నాడు దినాన నేను వేశ్యనైనా క్షమిస్తాను కానీ వేషధారణ క్షమించను అన్నాడు ఆయన. ఆమె జీవితంలో వేశ్యతత్వం ఉంది కానీ వేషధారణ లేదు. అంతేకాకుండా వేశ్యలు, శుంకరులు మీకంటే ముందుగా పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారని ఇశ్రాయేలుతో చెప్పిన మాట మనం విందాం. మనం ఈమె జీవితాన్ని పరిశీలన చేసినట్లయితే పాపశాపం నుండి పరిశుద్ధతలోనికి, పాపశాపపు గుంపు నుండి పరమ పరిశుద్ధుడైన యేసుక్రీస్తు వంశావళిలోనికి ప్రవేశించిన విశ్వాస వీరవనిత రహబు. యేసుక్రీస్తుతో కలిసి సుమారుగా 40 మంది పురుషులు, 5 స్త్రీలు యేసుక్రీస్తు వంశావళిలో మనం మత్తయి సువార్తలో చూస్తాం. మనం తామరు, రహబు, రూతు, బెత్షెబ, మరియా. సో వారి జీవితాల్లో చూసిన రహబు ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా మనకి కనబడుతుంది. అంతేకాకుండా అపొస్తలుడైన పౌలు రాసిన హాల్ ఆఫ్ ఫెయిత్ అంటాం, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయాన్ని హాల్ ఆఫ్ ఫెయిత్ అంటాం. అందులో సుమారుగా 15 మంది కోసం ప్రస్తావిస్తాడు ఆయన. అందులో ప్రవక్తల సమూహం కూడా ఉంటుంది. అందులో 2 స్త్రీలు మాత్రమే అందులో మెన్షన్ చేస్తాడు ఆయన. ఒకటి శారా, అంటే మృతతుల్యమైన శరీరం నుంచి దేవుడు కృప చూపించగలడని నమ్మిన విశ్వాసులకు తండ్రిగా ఉన్న అబ్రహాము యొక్క సతీమణి శారా. రెండోది ఎవరంటే రహబన్న వేశ్య. దానికి చెప్పబడ్డ మాట ఒకే ఒక మాట ఏంటంటే,
అవర్ ఫెయిత్ ఈస్ గ్రేటర్ దెన్ అవర్ ఫాస్ట్ అంటాడు ఆయన. మన ప్రస్తుత విశ్వాసము మన గతం కన్నా బలమైంది. దేవుడటమ్మా మన ప్రస్తుత విశ్వాసాన్ని చూస్తాడు కానీ మన గతం కోసం ఆలోచన చేయడంటమ్మా ఆయన. ఒకవేళ బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే ఎవరైతే స్త్రీలు అనేవారు కానీ పురుషులు అనేవారు కానీ దేవుని సంఖ్యలో రాయబడ్డారంటే దేవుడు వారి గతాన్ని జ్ఞాపకం చేసుకోలే. ఎప్పుడు కూడా వారు ప్రస్తుతం వారికి ఉన్న విశ్వాసము, వారు చూపిస్తున్న భక్తి మాత్రమే దేవుడు చూశాడు. అందుకు రహాబు అనే వేశ్య యొక్క జీవితమే ఒక ప్రత్యేక సాక్ష్యంగా మనకు అది కనబడుతూ ఉంది. సో ఒకవేళ మనం ఆలోచన చేసినట్లయితే ఆమె జీవితాన్ని జాగ్రత్తగా మనం కానీ ఒకవేళ పరిశీలన చేసినట్లయితే అనేక ఆత్మ సంబంధమైన విషయాలు ఆమె జీవితంలో మనకి చాలా స్పష్టంగా మనకి కనబడతాయి. ఆమె విశ్వాస జీవితాన్ని మనం పరిశీలన చేసినట్లయితే విశ్వాసముతో గెలిచిన రహాబు, పాపపు చీకట్లో పుట్టిన జీవితం, పరలోక వెలుగును చూపిన మార్గం, ఇరుకో గోడల మధ్య నివసించిన యెహోవా శక్తిని హృదయంలో నమ్మింది, విశ్వసించింది, గూఢచారులను విశ్వాసంతో దాచింది, ప్రాణాలకైనా వెనుకాడలేదు, ఎర్రని దారంలో ఆశను కట్టింది, దేవుని వాగ్దానాన్ని గట్టిగా చేతబట్టింది, వేశ్య అనే పేరు చెరిగిపోయింది, విశ్వాస వీరురాలు అనే గౌరవం వచ్చింది, పరమ పరిశుద్ధుడైన యేసుక్రీస్తు వంశావళిలో స్థానం పొందింది, విమోచకుని కుటుంబంలో భాగమైంది. గతం కాదు, విశ్వాసమే గొప్పది, పాపం కాదు, దేవుని కృపే శాశ్వతం అనే సత్యాన్ని తన జీవితంలో నెరవేర్చగలిగింది. గతం కాదు, విశ్వాసమే గొప్పది, పాపం కాదు, దేవుని కృప శాశ్వతం అనే సత్యాన్ని నెరవేర్చగలిగింది. ఎరికో గోడలు కూలిపోయిన రాహాబు విశ్వాసం నిలిచి ఉంది. లోకం వేశ్యాన్ని పిలిచిన దేవుడు నా కుమార్తె అని ప్రేమతో పిలిచాడు. కన్నీటి దారిలో నడిచిన కృపా మార్గంలో దేవుడు చేర్చుకున్నాడు. పాపబంధం విడిచిపెట్టి రక్షణ మార్గం ఎంచుకుంది. హెబ్రీయుల విశ్వాస జాబితాలో రహాబు పేరు గొప్పగా వెలిగిపోయింది. మత్తయ్య రాసిన యేసుక్రీస్తు వంశావళిలో చోటు పొందింది. మెస్సయాకు రాకకు మార్గం అయ్యింది. ఈ రహాబు జీవితం చెప్తున్న పాఠం ఏంటంటే మనకి విరిగిన పాత్ర అయిన దేవుడు వాడుకుంటాడు. విశ్వసించిన హృదయాన్ని దేవుడు గౌరవిస్తాడు. పాపైనా పర్వాలేదు, పశ్చాత్తాపం ఉంటే చాలు. పాపైనా పర్వాలేదు, పశ్చాత్తాపం ఉంటే చాలు. గతం ఎంత అశుభ్రంగా ఉన్నా, నల్లగా ఉన్నా కృప హృదయంలో గొప్ప వెలిగిస్తుంది. రహాబు కథ మనకు చెప్తుంది, విశ్వాసం గోడలను కూల్చగలదు, కృప జీవితాల్ని మార్చగలదు. విశ్వాసం గోడలను కూల్చగలదు, కృప జీవితాల్ని మార్చగలదు. దేవుడి చరిత్రను తిరిగి రాయగలడు, ముగింపు వాక్యం రాయగలడు. దేవుడి చరిత్రను తిరిగి రాయగలడు, ముగింపు వాక్యం రాయగలడు. రహాబు జీవితం పాపం నుండి పవిత్రతకు, భయం నుండి విశ్వాసానికి, అవమానం నుండి మహిమకు దేవుడు నడిపించిన అద్భుతమైన ప్రయాణం ఆమెది. ఒకవేళ ఈమె జీవితాన్ని కానీ ఒకవేళ మనం చూసినట్లయితే వేశ్య నుండి ఒక రాజకుమార్తెగా ఆమె జీవితం ఎదిగింది. రహాబు జీవితం ఏంటంటే విశ్వాసం మరియు కృప కలిగిన ఒక కథే రహాబు జీవితం. చరిత్రను మార్చిన విశ్వాసం, అవమానం నుండి గౌరవం పొందుకున్న జీవితం, దేవుని ఎంచుకున్న స్త్రీ ఎంతగా దీపించబడతాదో రహాబు జీవితమే ప్రత్యక్ష సాక్ష్యం. మనకి రక్షించే శక్తి విశ్వాసానికి ఉంది. మన విమోచకుడు సజీవ సాక్ష్యం. విశ్వాసం కొత్త జీవితానికి ద్వారం తెరుస్తుంది. అంతేకాకుండా పాపం కంటే దేవుని కృప గొప్పది అనే విషయాన్ని ఆమె జీవితం మనకి ధృవీకరించింది. అంతేకాకుండా ఎరికో నుండి యేసుక్రీస్తు వరకు ఆ వంశావళిలోకి నడిచి వచ్చింది. పాపం నుండి రక్షణ మార్గానికి ఆమె ప్రయాణం చేసింది. దేవుని విశ్వసించిన రహాబు మనకు గొప్ప ఆదర్శంగా ఉంది. కృపచేత రూపాంతరం చెందిన జీవితం ఆమెది. రహాబు విశ్వాస వారసత్వం యేసుక్రీస్తు వరకు కొనసాగింది. నిజమైన విశ్వాసాన్ని దేవుడిగా గౌరవిస్తాడనే సత్యాన్ని మనకి ఆమె జీవితం రుజువుపరిచింది. ఒకవేళ ఆమె ప్రారంభ జీవితాన్ని జాగ్రత్తగా కానీ మనం పరిశీలన చేసినట్లయితే బైబిల్లో రాయబడ్డ మాట ఏంటంటే అక్కడ ఈ విధంగా రాయబడి ఉంది, ఆమె ఇల్లట పట్టణపు గోడ మీద ఉందన్న వాక్యం మనకి సెలవిస్తుంది.
వీళ్ళు వెళ్ళారు, ఆమె చేర్చుకుంది. మనం 15వ వచనంలో చూసినట్లయితే 2:15లో యెహోషువ ఆమె ఇల్లు పట్టణపు ప్రాకారం ముందు ఉండెను, ఆమె ప్రాకారం మీద నివసించింది కనుక త్రాడు వేసి కిటికీ ద్వారా వారిని దింపనని చెప్పి అక్కడ మనకి రాయబడి ఉంది. ఒకవేళ కీర్తన గ్రంథంలో కానీ ఒకవేళ మనం చూసినట్లయితే ఆ కీర్తన గ్రంథంలో రాయబడ్డ మాట ఏంటంటే ఈ యొక్క పట్టణపు ప్రాకారం మీద వీటి మీద ఎక్కువగా కూడా పాపం అనేది జరుగుతూ ఉండేది. ఎందుకంటే రాజులందరూ కూడా వారి యొక్క రాజ్యం కోసం వాళ్ళు ఏం చేశారంటే కోట చుట్టూ కూడా వాళ్ళు గొప్ప పెద్ద పెద్ద పాటలు నిర్మించుకొని దాని చుట్టూ ప్రాకారాలు వాళ్ళు కట్టుకుంటూ ఉండేవారు. సో ఆ పాపం అంతా కూడా ఎక్కడ జరిగిందంటే మనం చూసినట్లయితే 42వ కీర్తన 8వ వచనంలో అక్కడ రాయబడ్డ మాట ఏంటంటే చూద్దాం ఒకసారి 55:10. రాత్రింబగలు వారి పట్టణం ప్రాకారం మీద తిరుగుతున్నారు, పాపమును చెడుతనమును దానిలో జరుగుచున్నవి. ఎడమా రాత్రింబగలు వారి పట్టణపు ప్రాకారం మీద తిరుగుచున్నారు, పాపమును చెడుతనము దానిలో జరుగుచున్నవి. అంటే ఏ పట్టణంలో ప్రవేశించగానే ఏమవుతుందంటే ఒకవేళ యొక్క త్రాగుడు సంబంధించిన కానీ మత్తుకు సంబంధించిన కానీ శరీర సంబంధ పాపాలు చేయడానికి ఆ పట్టణ ప్రాకారాలు ఉనికిగా ఉండేవంట. సో ఈ ఇల్లు కూడా పట్టణం ప్రాకారం మీద ఉంది. పాపం శాపం అక్కడ జరుగుతూ ఉండేది. ఆశ్చర్యం ఏంటంటే పాపం శాపం జరుగుతున్న స్థితిలో ఈమె ఎలా దేవుని తెలుసుకుంది, ఎలా సత్యంలోకి రాగలిగింది, కరుడు గట్టిన బండబారిన హృదయం ఏ విధంగా బద్దలై దేవునిలోకి రాగలిగిందో ఈమె జీవితం గొప్ప ఆశ్చర్యకరంగా మనకి కనబడుతూ ఉంటుంది. ఇదంతా ఎలా సాధ్యమైంది అనే విషయాన్ని కానీ మనం గమనించినట్లయితే ఆమె చెప్తున్న మాట ఏంటంటే ఆమె సాక్ష్యంలో 2వ అధ్యాయం 11వ వచనంలో ఆ సంగతి మేము వింటిమి, మేము విన్నప్పుడు మా గుండెలు కరిగిపోయాను. బైబిల్లో మంచి మాట ఉంది, ఏముందంటే వినుట వల్ల విశ్వాసం కలుగును, వినుట క్రీస్తుని గురించిన మాట వల్ల కలుగును. వినుట వల్ల విశ్వాసము కలుగును, వినుట క్రీస్తుని గురించిన మాట వల్ల కలుగును అని చెప్పి అక్కడ బైబిల్లో మనకు అక్కడ రాయబడ్డది. కేవలం ఇప్పుడు ఎవరు వస్తారు ఆమె దగ్గరికి, ఎవరు వస్తారంటే పాపం చేయడానికి వచ్చేవాళ్ళు వస్తారు, వారి శరీర సంబంధమైన కోరికలు తీర్చుకోవడానికి వచ్చేవారు వస్తారు వాళ్ళు. సో అటువంటి వారి ద్వారా విన్న చిన్న మాటలు, దేవుని కోసం వారు విన్న చిన్న చిన్న మాటలు ఆమె విశ్వాసాన్ని ఎంత గొప్పగా మార్చాయంటే తన ప్రాణాన్ని సైతము పణంగా పెట్టి యెహోషువ పంపించిన దూతల్ని కాపాడే అంత విశ్వాసంలోకి నడిచి వెళ్ళింది. ఆమె జీవితంలో బైబిల్ లేదు, అదేవిధంగా ఇప్పుడు విశ్వాస వీరుల జాబితా ఆమె జీవితంలో లేదు, అదేవిధంగా కొత్త నిబంధన నూతన నిబంధన లేదు, వారి యొక్క దేశంలో సండే స్కూల్ లేదు, సేవకుడు లేదు, ఎవరు లేరు. నథింగ్ ఈజ్ దేర్. ఏదో గాలివాటంగా ఆమె ఉన్న మాటలు, ఎవరో మాట్లాడుకుంటే ఆమె ఉన్న మాటలు, అయ్యా యెహోవా ఈ దేశాన్ని మీకు ఇస్తూ ఉన్నాడు, మీ వల్ల మాకు భయం పుట్టిందని, మీ భయం వల్ల దేశం నుంచి ధైర్యం చేయండి అని ఎరుగుదును. మీరు ఐగుప్తు దేశం నుండి వచ్చినప్పుడు ఎదుట యెహోవా ఎర్ర సముద్రం నేను ఎలాగో ఆరిపో చేసినో, యోర్దాను తీరమున అమోరీయుల 2 రాజులైన సిహోనుకు ఓగును మీరు ఏమి చేసిద్రో అనగా మీరు ఎలాగో నిర్మూలన చేసిద్రో ఆ సంగతి మేము వింటిమే అంటున్నారు. జస్ట్ లిసన్, దట్స్ ఆల్. విశ్వాసమైన అవిశ్వాసమైన చెగుడు ద్వారానే ప్రవేశిస్తుందిరా. మన జీవితంలో ఏం చేస్తామంటే అవిశ్వాసాన్ని పెంపొందించే పనికిరాని పనికిమాల మాటలు వినడానికి ఇష్టపడతాం. ఏదైతే మన విశ్వాసాన్ని బలపరుస్తుందో, ఏదైతే మన విశ్వాసాన్ని ముందుకు తీసుకెళ్తుందో అటువంటి సాక్ష్యాలు వాక్యాలు వినడానికి పెద్ద ఇష్టపడం మనం. సో అందుకే యేసుక్రీస్తు అంటాడు, నా గొర్రెలు నా స్వరము విన్ను. వీ షుడ్ బి వెరీ పర్టిక్యులర్ టు లిజన్ హూస్ వాయిస్. అంటే ఎవరి యొక్క స్వరాన్ని మనం వినాలి అనే విషయాన్ని మనం గమనించగలగాలి. దేవుని బిడ్డలు, దేవునికి సంబంధించిన స్వరం, అదేవిధంగా బైబిల్ సంబంధించిన స్వరం వింటే ఏమవుతుందంటే విశ్వాసం రెట్టింపు అవుతుంది మనకి. లేదు లోక సంబంధమైన విషయాల కోసం వింటే ఏమవుతుందంటే భయం మన హృదయంలో పట్టుకుంటుంది, భయం మన స్వాధీనం చేసుకుంటూ ఉంటుంది. ఆమె జీవితాన్ని కానీ చూసినట్లయితే రహబు అనే మాటకి అర్థం ఏంటంటే విశాలమైనది, విస్తారమైనది, వెడల్పైనది, స్థలం ఇచ్చేది, చోటు కలిగించేది అని అర్థమమ్మా. విశాలమైనది. ఒకవేళ ఆమె జీవితంలో చూసినట్లయితే సంకుచితమైన ఆమె పాప జీవితాన్ని దినాన విశాలం చేసుకొని శత్రువులైన వారికి స్థలం ఇవ్వగలిగింది.
ఆమె విశ్వాసాన్ని చూసినట్లయితే రాజుకి కానీ సంగతి తెలిస్తే చంపేస్తాడు ఆయన. ఆమె దేశద్రోహం నేరం కింద ఆమె హత్య గావించబడుతుంది. బట్ ఏంటంటే ఆమె విన్న మాటలు ఆమెలో గొప్ప విశ్వాసాన్ని నింపగలిగాయి. మనం ఎన్నిసార్లు సండే స్కూల్లో, యజ్ఞ సమాజంలో వాక్యం వింటున్నా, టీవీలో జూమిట్లో వాక్యం విన్నా, మన జీవితాల్లో వాక్యం విన్న దానికి సంబంధించిన ఆ మార్పు అనేది కనబడలేదు. మనం చూసినట్టు నయమాను జీవితం చూసినట్లయితే ప్రారంభంలో ఒకలా ఉంటుంది, చివరికి వచ్చినప్పుడు అంటాడు, అయ్యా ఒకవేళ రిమ్మోని గుడిలో నా యొక్క యజమాని నమస్కారం పెట్టినప్పుడు ఆయన నా భుజం మీద ఒకవేళ అనుకున్నట్లయితే నేను నమస్కారం పెట్టి దయచేసి క్షమించమంటాడు. పాపంతో ఉన్నవాడు దినాన దీనుడై ఆయన సన్నిధిలో ఉంటాడు ఆయన. అదేవిధంగా మనం చూసినట్లయితే సమరయ స్త్రీ, నీకు తెలీదా యూదుడు నువ్వు సమరయను అడుగుతున్నావు అని చెప్పుకొస్తూ, నువ్వు ప్రవక్తవి అలాగే చెప్పుకొస్తూ ఎడమా నేను చేసినవన్నీ చెప్పినవన్నీ చూడండి, నేను మెస్సయ్య కాదని ఆ దేవుడు మాట్లాడినప్పుడు ఆయన మాటల్లో కలిగిన మార్పును మనం చూడగలం. అదేవిధంగా పొట్టిజక్కయ్య కూడా, నా ఆశ సగం పేదలకు ఇచ్చేస్తాను, అదేవిధంగా ఎవరైతే అన్యాయం చేసిన వాళ్ళకి ఎంత ఇస్తానని చెప్పిన మాటలు మనకు ఏమంటే దేవుని మాటలు విన్న వారి జీవితంలో జరిగిన ఆ రూపాంతర అనుభవాన్ని మనం చూడగలం. ఒకవేళ ఈమె జీవితంలో కూడా చూసిన ఎప్పుడైతే విన్నాదో ఎడమా ఆమె తన జీవితాన్ని మార్చుకోవడం ప్రారంభించింది, తన గుండెలను బద్దలు చేసుకోవడం ప్రారంభించింది, ఆమె గుండెలు కరిగిపోవడం ప్రారంభించింది. ఆమె ఉన్న వృత్తి వేరు, ఆమె ఉన్న స్థలం వేరు, ఆమె ఉన్న ప్రాంతం నిర్వహణ చేసినట్లయితే నాకు 1996లో ఎస్ఐ పోస్ట్ వచ్చింది. నేను ఆంధ్ర యూనివర్సిటీలో పిహెచ్డి చేసినప్పుడు ఇంట్లో ఎవరు ఇష్టపడలేదు, కాకపోతే దాన్ని వదిలేశాను. అందులో ఉన్నవారు కొంచెం కఠినంగానే ఉంటారు, వారి మాటలు కానీ చేతలు కానీ కఠినంగానే ఉంటాయి. అదేవిధంగా వేశ్యతత్వంలో ఉన్నవారికి ఇది అబద్ధమో ఏదో, లేకపోతే ఏదమ్మా ఆ డబ్బులు తీసుకోవడానికి ఏదో రకరకాల మాయలు మంత్రాలతో ఉండేవారు. చూసినట్లయితే దేవుని కృప ఎంత అద్భుతంగా ఉంటుందంటే ఆ వేశ్య నిలయానికి కూడా చేరిపోయిందంట ఆయన కృప. ఆ వేశ్య నిలయానికి కూడా చేరిపోయిందటమ్మా, వేశ్య నిలయానికి కూడా చేరిపోయిందట. ఆ చేరిపోయింది ఆయన అంటాడు, ఒకవేళ మనం దేవుని మాట కోసం ఆలోచన చేసినట్లయితే యెషయా గ్రంథంలో అంటాడు, యెషయా గ్రంథం 55వ అధ్యాయంలో అంటాడు, 55లో 11వ వచనం చదువుతున్నామా, లేకపోతే 10 నుంచి చదువుతున్నాం. 55:10 అమ్మ. వర్షము హిమము ఆకాశం నుండి వచ్చి అక్కడికి ఎలాగో మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారము కలుగుటికే అది చిగుర్చి వదిలినట్టు చేయను, అలాగే నా నోట నుండి వచ్చి వచనము ఉండును, నిష్ఫలగమ నా యొద్దకు మరలక అది నాకు అనుకూలమైన దాన్ని నెరవేర్చును, నేను పంపిన కార్యము సఫలము చేయను. దేవుని వాక్ ఒక్కసారిగా నేను నోట నుండి విడుదలైతేనమ్మా అది నిష్ఫలంగా వెనకరాదట. ఏ విధంగా అయితే హిమం వర్షం పడితే ఏటమ్మా గ్రౌండ్ లెవెల్ వాటర్ పెంచుతుంది, గ్రౌండ్ మీద ఉన్న మొక్కలను పెంచుతుంది, పశువులకి జంతువులకి మనకి అన్నిటికీ అది దాహం తీరుస్తుంది. అదేవిధంగా దేవుని వాక్కు వ్యర్థంగా ఒకసారి రాదంటమ్మా. సో ఎప్పుడైతే దేవుని వాక్యం అనేది రిలీజ్ అయ్యిందో సో ఇట్ విల్ డూ ఈస్ పార్ట్. మరి అక్కడ ఎవరు ఆ దేవుని వాక్యాన్ని విడుదల చేశారో, దేవుని గురించిన గొప్ప కార్యాలు విడుదల చేశారో చరిత్రలో మనకు చెప్పబడలేదు. కానీ మొత్తం మీద ఆ విన్న వాక్యాన్ని గట్టిగా చేపట్టగలిగింది ఆమె. ఆ ఉన్న ఒక్క వాక్యం, ఆమె జీవితం మారాలంటే ఒక్క మాట చాలురా. అమ్మా నీ పెనిమిటిని తీసుకురా, యేసుక్రీస్తు ఏం పెద్ద బోధించలే, సమరైజ్ చేసి అమ్మా నీ పెనిమిటిని తీసుకురా అంటే, అయ్యా నా పెనిమిటి లేడంటే, అవునమ్మా ఇప్పుడు ఉన్నవాడు కాడు నీ వాడు కాడు అని ఒక్క మాట జీవితాన్ని మార్చేసింది. పొడి జక్కయ్యా దిగిరా ఇంట ఉండవలసిన మాట జీవితాన్ని మార్చేసింది. ఒకవేళ అనుకుంటాను రహబు అన్న ఆవిడ వృత్తికి వేశ్యతత్వంలో ఉంది, కానీ ఆ హృదయంలో వేదన, కన్నీరు, దుఃఖం, బాధ చాలా ఉన్నాయి. మరి తప్పనిసరి పరిస్థితుల్లో కుటుంబ పోషణ కోసమో లేదు ఇక వేరే జీవనోపాధి లేక మరి అందులో వెళ్ళిందో తెలియదు, కానీ ఆ పశ్చాత్తాపం ఆమె జీవితంలో కనబడుతుంది. ఆ పశ్చాత్తాపం జీవితంలో కనబడుతుంది. అందుకే అవకాశం రాగానే అవకాశాన్ని సద్వినియోగపరుచుకొని జీవితంలో ముందుకెళ్ళినట్టుగా వాక్యం మనకి సెలవిస్తుందమ్మా. సో విగ్రహాధన చేసే సమాజంలో పెరిగింది, మానవ దృష్టిలో గౌరవం లేదు, కానీ దేవుని దృష్టిలో ఆమె విశ్వాసం చాలా విలువైందమ్మా. రాహాబు ఇశ్రాయేలు ఇద్దరు దూతలను కూడా వారిని కాపాడగలిగింది. అంతేకాకుండా బైబిల్లో మనం చూసినట్లయితే చనిపోయిన ధనవంతుడు తన కుటుంబం పట్ల అడుగుతాడయ్యా మోషేని పంపించాయ్యా, నాకు ఇంకా 5 అన్నదమ్ములు ఉన్నారు అంటాడు. కానీ ఈమె బతికుండగానే అయ్యా ఒక ఆనవాళ్ళు నాకు చూపించరా, నా తల్లిని తండ్రిని నా అన్నదమ్ములు అక్క చెల్లిని ఆ కాపాడుకునే కృప నాకు ఇవ్వరా అని చెప్పి ఆమె వాటిని బతిమాలినట్టుగా వాక్యం చదివిస్తుందమ్మా. బైబిల్లో మాట ఉంది,
తన స్వగృహ అంటే తన సొంత వారిని కాపాడుకునేవాడు విశ్వాస కన్నా వాడు అవిశ్వాస కన్నా చెడ్డవాడు అంటుందమ్మా. కేవలం మన భక్తి జీవితంలో మనం మాత్రమే దేవుణ్ణి నమ్ముకోవడం కాదు, కానీ మన వారిని కూడా రక్షించుకోగలిగే ఆ పరిస్థితులకు మనం వెళ్ళగలగలరా? ఏదో మన మట్టుకు ప్రార్థన చేసుకుని మన మట్టుకు విశ్వాసంతో ఉండడం కాదు, కానీ మన కుటుంబం అంతా రక్షించబడాలట. మనం చూసినట్లయితే యెహోషువ అంటాడు, మీరు ఎవరిని సేవింప కోరుకున్నా నేను నా ఇంటి వారు యెహోవానే సేవిస్తాము అని ఆ చెప్పిన మాట ఎంత అందంగా ఉంటుందో, ఎంత అద్భుతంగా ఉంటుందో. చిన్నప్పుడు ఏం చేస్తామంటే ఎవరిని మనకేమి ఇస్తే చెల్లికి ఇస్తే మరి అక్కకో అంటాం, అలాగే తమ్ముడికి ఇస్తే మరి అన్నయ్యకో అంటాం. అదే విధంగా మన భక్తి జీవితంలో కూడా యేసయ్య రక్షణ మందాక వస్తే మరి మన చెల్లికో అమ్మకో నాన్నకో అన్నట్టుగా వారి రక్షణ పట్ల బాధ్యత కలిగిన వారిగా మనం ఉండగలగాలి. ఎందుకంటే మొట్టమొదటి దేవుడు మనం రక్షించుకున్నాడు, ఎందుకంటే మన కుటుంబాన్ని మనం రక్షించుకోగలమనే విశ్వాసంతో దేవుడు మొట్టమొదటి అవకాశం దేవుడు మనకి ఇచ్చాడు మనకి. సో ఉదాహరణ చూసినట్లయితే సుకారా గ్రామంలో దేవుడు మొట్టమొదట సమరస్యని రక్షించుకున్నాడు. సమరస్య గ్రామాన్ని అంతా దేవుని ఎదుగు తేగలిగింది. సో మన జీవితంలో కూడా ఒకవేళ మన కుటుంబంలో మనమే మొట్టమొదటి దేవుడిని నమ్ముకున్నట్లయితే దేవుడు మన పట్ల ఆయనకున్న ఆశ అభిలాష ఏంటంటే మన ద్వారా దేవుడు అందరిని రక్షించుకోవాలని చెప్పి దేవుడు ఆశపడుతున్నాడమ్మా. అంతేకాకుండా ఒకవేళ అపోస్తులైన పౌలు గారి యొక్క జీవితాన్ని మనం పరిశీలన చేసినట్లయితే ఆయన అంటాడు, అయ్యా చూద్దాం 10:1, సహోదరులారా ఇశ్రాయేలు రక్షణ పొందవాలని నేను హృదయాభిలాషియు వారి విషయమై నేను దేవునికి చేయి ప్రార్థన ఉన్నది, వారు దేవుని యందు ఆసక్తి గలవారని వారిని గురించి సాక్ష్యం ఇచ్చున్నాను అని చెప్పుకొస్తాడు ఆయన. సో మన ఆశ ఏమి ఉండాలంటే మన వంశాలు, మన జాతులు, మన కుటుంబాలు ఇవన్నీ కూడా దేవునిలోకి వచ్చేవిగా ఉండాలని, రక్షింపబడేవిగా ఉండాలని చెప్పి దేవుడు కోరుకుంటూ ఉన్నాడమ్మ. ఒకవేళ మనం చూసినట్లయితే రాహబు ఆమె తన ప్రాణాలని పణంగా పెట్టి ఇశ్రాయేలు గూఢచారులను దాచింది, దేవుని విశ్వసించింది, దేవుని సేవకులను కాపాడింది, తన కుటుంబ రక్షణ కోసం ప్రార్థించింది. అంతేకాకుండా దేవుని దాసులు చెప్పినట్టుగా ఎడమ ఎర్రని దారాన్ని మనం ఏ విధంగా అయితే ఇశ్రాయేలు ఐగుప్తు దేశం నుంచి వచ్చినప్పుడు పస్పా బలి పశువు యొక్క రక్తాన్ని వారు విశ్వపు కుంచితో వారు ద్వారబంధాలకు రాశారో దానికి సాదృశ్యంగా ఉన్నది. అదేవిధంగా యేసుక్రీస్తు ఏ విధంగా కలువరి శిలువలో తన రక్తాన్ని కార్చాడో ఆ యేసుక్రీస్తు రక్తాన్ని సాదృశ్యంగా ఉన్న ఎర్రని దారాన్ని అంటమ్మా, పగరు దారాన్ని తన కిటికీ కడ్డం ద్వారా అయ్యా ఇది యేసుక్రీస్తు గృహము అని ఒక గొప్ప ప్రకటన ఆమె ఇవ్వగలిగిందమ్మా. అంతేకాకుండా ఆమె చేసిన చిన్న పని ఆమె జీవితం మొత్తాన్ని మార్చేసినట్టుగా వాక్యం మనకి సెలవిస్తుందమ్మా. మనం చూసినట్లయితే ఒక పక్క అవిధేయుల మీద శిక్ష, విధేయులకు రక్షణ, అందులో సమస్తాన్ని దేవుడు సర్వనాశనం చేశాడరా. కానీ విధేయత చూపించిన ఆమె కుటుంబం అంతా కూడా రక్షించబడిందిరా. 6:24 మనం చూసినట్లయితే రహబని వేష ఎరుకోను వేగుచూచుటకు యెహోషువ పంపిన దూతలను దాచిపెట్టి ఉండేను గనుక అతడు ఆమెను, ఆమె తండ్రి ఇంటి వారిని, ఆమె కలిగిన వారందరినీ బ్రతికనిచ్చిన. ఆమె నేటి వరకు ఇశ్రాయేలు మధ్య నివసించింది. ఆమె ఇశ్రాయేల్ మధ్య కాదురా, మన మధ్య కూడా నివసిస్తుంది. ఆమె యాక్చువల్గా ఆమె పాత్ర యెహోషువ 2వ అధ్యాయంలో అయిపోయింది, మహా అయితే 6వ అధ్యాయం. కానీ ఆమెది మనం చూసినట్లయితే విశ్వాస వీరుల జాబితా దాకా నడిచి వచ్చిందిరా. 2 పేర్లే ప్రస్తావించబడ్డాయి, షారా, అదేవిధంగా ఈ యొక్క రహబని వేశ్య. వేగులు వారిని దాచి నీతిమంతురాలుగా తెరచబడిందమ్మా. అపోస్తలుడైన పౌలు ఆ యొక్క హాల్ ఆఫ్ ఫెయిత్ని రాస్తున్నప్పుడు మరి ఎలా జ్ఞాపకం వచ్చిందో అనుకున్నాడేమో ఒకరోజు, నాలాగే ఆమె వేశ్యతత్వంలో ఉంది, దేవుడు కరుణించి విశ్వాస జాబితాలో చేర్చాడు ఆమెని, నేను కూడా అలా రక్షించబడ్డాను, నా విశ్వాసానికి మూల పురుషులు ఆమె అనుకున్నాడేమో తెలియదు. కానీ ఎంత స్పష్టంగా రాశాడమ్మా. అంతేకాకుండా ఆ యొక్క వంశావళిలో కూడా చూసినట్లయితే అన్ని జనం నుంచి వచ్చినప్పటికీ గొప్ప విశ్వాసాన్ని కాపాడుకుందాం. ఆమె దేవుడు ప్రేమమయుడురా. బైబిల్ చెప్తుంది ఆయన క్షమించుటకు సిద్ధమైన మనసు కలిగిన వాడు. ఎవరు నా దగ్గరికి వస్తారో ఎప్పుడు క్షమించేద్దామని చూస్తాడన్నమాట. అంటే ఏ జెన్యూన్ రిపెంటెన్స్, ఒక జెన్యూన్ రిపెంటెన్స్ ఎవరు వచ్చినా దేవుడు ఎప్పుడు కూడా, బైబిల్ అంటుంది నా యొద్దకు వచ్చి వారిని ఎంత మాత్రం నేను త్రోసి వీరని చాలా స్పష్టంగా దేవుడు మనతో చెప్తూ ఉన్నాడు, మాట్లాడుతూ ఉన్నాడమ్మా. ఆమె ఎప్పుడైతే తమ జీవితాన్ని మార్చుకుందో ఆమె జీవితంలో ఎప్పుడు కని విని ఎరగని ఒక ఉన్నతమైన స్థితిలో
ఎవరైతే విశ్వాస వీరుల జాబితాలోకి వచ్చారో వారు గొప్ప యుద్ధాలు చేశారు, పోరాటాలు చేశారు, శత్రువుని ఎదిరించారు. కానీ ఆమె చేసిన విశ్వాసంతో చేసిన చిన్న పని, ఎందుకంటే దేవుని యొక్క సేవకుడు లేని ప్రాంతం అది, మందిరం లేని ప్రాంతం అది, ధర్మశాస్త్రం లేని ప్రాంతం అది. ఆ ప్రాంతంలో ఉండి కూడా తన గుండెను ఎంత గట్టిగా దేవుని వైపు తిప్పుకుందో, ఎంత స్థిరమైన నిర్ణయం తీసుకుందో, ఆ స్థిరమైన నిర్ణయాన్ని దేవుడు చూసి గౌరవించాడమ్మా. గాడ్ ఆల్వేస్ రెస్పెక్ట్ అవర్ ఫెయిత్, గాడ్ ఆల్వేస్ రికగ్నైజ్ అవర్ ఫెయిత్, గాడ్ ఆల్వేస్ రెస్పాన్స్ టు అవర్ ఫెయిత్. మన జీవితంలో కార్యం చేసింది విశ్వాసమేగా. పౌలు అంటాడు, విశ్వాసము ద్వారా కృపచేతను రక్షించబడ్డాం. మన విశ్వాసానికి దేవుని కృప జోడైతే రక్షించబడ్డాం మనం. మన విశ్వాసానికి దేవుని కృప జోడైతే మనం రక్షించబడ్డాం. ఆ సత్యాన్ని మన జీవితంలో ఎప్పుడు కూడా మనం మర్చిపోకూడదు. అంతేకాకుండా దేవుడు ఇచ్చిన ఇంకొక అద్భుతమైన వరం ఏంటంటే, ఆమెకి మనం చూసినట్లయితే మత్తయి సువార్తలో ఏం రాయబడిందంటే, సల్మాను నందు రాహాబు బోయజును కన్యను రాయబడి ఉందమ్మా. ఒకవేళ ఈ సల్మాన్ అన్నవారు ఎవరు అనే విషయాన్ని ఆలోచన చేసినట్లయితే ఆ చరిత్ర ఎక్కువగా మనకి రాయబడలేదు. కానీ ఎవరైతే ఇద్దరు వేగుల వారు వెళ్ళారో ఆ వెళ్ళిన వారిలో ఈయన ఒకడు అన్నట్టుగా చరిత్రకారులు చెప్తూ ఉన్నారమ్మా. ఒకవేళ మనం చూసినట్లయితే యెహోషువ ఆ ప్రాంతాన్ని పాడు చేద్దాము అనుకున్నప్పుడు మనం చూసినట్లయితే చూద్దాం ఒకసారి 6వ అధ్యాయంలో కానీ చూసినట్లయితే యెహోషువ 6వ అధ్యాయంలో 22వ వచనమ్మా. అయితే యెహోషువ ఆ వేశ్య ఇంటికి వెళ్ళి, మీరు ఆమెతో ప్రమాణం చేసినట్లుగా ఆమెను ఆమె కలిగిన వారందరినీ అక్కడి నుండి తోడుకొని రండి అని దేశం వేగు చూచిన ఇద్దరు మనుషులతో చెప్పగా, వేగులు వారైన మనుషులు పోయి రహబును, ఆమె తండ్రిని, ఆమె తల్లిని, ఆమె సహోదరులను, ఆమెను కలిగిన వారందరూ వెలుపల తోడుకొని వచ్చి ఆమె ఇంటి వారిని అందరినీ వారు వెలుపల తోడుకొని వచ్చి ఇశ్రాయేలు పాలెమందు వెలుపడి వారిని నివసింప చేసినని చెప్పి అక్కడ బైబిల్లో అక్కడ మనకి రాయబడి ఉందమ్మా. సో దాని అర్థం ఏంటంటే, ఎవరైతే వెళ్ళి అంటే వేగి చూడడానికి వెళ్ళారో ఆమె తీసుకొచ్చిన వారు కూడా వాళ్ళే. సో చాలా మంది చరిత్రకారులు చెప్తున్న మాట ఏంటంటే, వాళ్ళిద్దరిలో ఒకడైన సల్మాను ఈమెను వివాహం చేసుకున్నాడు అనేది చాలా మంది చెప్తున్న స్థితి. అఫ్ కోర్స్ ఏదేమైనప్పటికీ ఇశ్రాయేలు వంశంలో ఉండగలిగే కృప దేవుడానికి ఇచ్చినట్టుగా వాక్యం మనకి సెలవిస్తుంది. అంతేకాకుండా అక్కడితో ఆమె చరిత్ర ఆగిపోలేదు. మనం కానీ ఒకవేళ రూతు బోయాజు చరిత్ర కానీ ఒకవేళ మనం చదివినట్లయితే ఒక అద్భుతమైన వ్యక్తిని మనం చూడగలం. బైబిల్లో అటువంటి వ్యక్తి మనకి ఎప్పుడు కూడా మనకి కనబడ్డ. మనకి ఆయన కోసం దేవుణ్ణి దూషించి దేవుణ్ణి నిందించిన నయోమి చెప్తున్న మాటలు కానీ ఒకవేళ మనం జాగ్రత్తగా విన్నట్లయితే, నయోమి అంటది, అయ్యా నన్ను నయోమి అని పిలవద్దు, సర్వశక్తుడు నాకు చాలా అన్యాయం చేశాడు అని చెప్పి చెప్పుకొస్తుంది. దేవుణ్ణి కూడా నిందించడానికి పెద్ద ఏం భయపడదాన్ని, దేవుని కూడా విమర్శించడానికి పెద్ద ఏం భయపడదాన్ని. ఆమె పరిస్థితి కానీ మనం చూసినట్లయితే ఈ విధంగా అంటది ఆమె. 21వ వచనంలో రూతు గ్రంథం 1:21, నేను సమృద్ధి గలదాననే వెళితిని, యెహోవా నన్ను రిక్తురాలుగా తిరిగి రాజేశాను. మీరు నన్ను నయోమి అని పిలవనేలా, యెహోవా నా మీద విరుద్ధముగా సాక్ష్యము పలికెను, సర్వశక్తుడు నన్ను బాధపరిచినని వారితో చెప్పాను. అయ్యా నన్ను రిక్తురాలుగా చేశాడు, నన్ను బాధపరిచాడని దేవుని కోసం ఇశ్రాయేలు అందరి ముందు సాక్ష్యం ఇస్తున్న పరిస్థితి ఆమె జీవితం. అటువంటి నయోమి బోయస్ కోసం చెప్తున్న మాటలుగానే మనం చూసినట్లయితే 2వ అధ్యాయం 20వ వచనంలో, బ్రతికి ఉన్న వారికి చచ్చిన వారికి ఉపకారము చేయటం మానని ఇతడు యెహోవా చేత ఆశీర్వదింపబడునుగా కానీ కోడలతో అనెను. బ్రతికి ఉన్న వారికి చచ్చిన వారికి ఉపకారము చేయటం మానని ఇతడు యెహోవా చేత ఆశీర్వదింపబడునుగాక అని చెప్పింది. అంతేకాకుండా ఆమె కోసం ఇంకో చెప్పబడ్డ మాట ఏంటంటే 19వ అధ్యాయంలో అంటది, 3:18 అంటది, అప్పుడు ఆమె, నా కుమారి ఈ సంగతి నేటి దినము నెరవేర్చితేనే గాని
ఆ మనుషుడు ఊరకుండడు గనుక ఇది ఎలాగ జరుగును నీకు తెలియ వరకు ఊరకుండమని చెప్పింది. సో ఆమె ఇస్తున్న స్టేట్మెంట్. దేవుణ్ణే విడిచిపెట్టకుండా విమర్శించిన వ్యక్తి ఒక వ్యక్తి కోసం చెప్తున్న స్టేట్మెంట్ ఇది. అంతేకాకుండా ఆయన కానీ మనం గమనించినట్లయితే రెండో అధ్యాయం 4 చూసినట్లయితే బోయాజు బెత్లెహేము నుండి వచ్చి యెహోవా మీకు తోడై ఇండుగాక అని చేను కయ్యవారితో చెప్పగా వారు యెహోవాని ఆశీర్వదించును గాక అనేది. ఎక్కడ మనం వినం, అంతకు ముందు వినలేదు, ఇప్పుడు కూడా వినలేదు, ఇంకా పని చేయలేదు. మీరు చూసినట్లయితే ఎక్కువ కుటుంబంలో ఎవరితో తగ్గొస్తుందంటే పని మనిషికి, అదేవిధంగా ఇంటి యజమానురాలకి తగ్గొస్తుంది ఎప్పుడు చూసినా. ఇక్కడ చూసినట్లయితే పని కోసం ఆలోచించలే. యెహోవా మీకు తోడైండును గాక అంటున్నాడు, వాళ్ళేమో యెహోవాని ఆశీర్వదించును గాక అంటున్నాడు. ఈ సందర్భాన్ని నేనైతే జీవితంలో ఇప్పుడు చూడలే. ఒకవేళ ఒక స్లాబ్ వేస్తుంటే ఒక మనిషిని తిట్టడానికే పెడతారు, అంటే వాళ్ళు వేగంగా పనిచేయడానికి. హోటల్లో కూడా వడ్డించినప్పుడు ఒక మనిషిని వేరేగా పెడతారు, ఓన్లీ వాడిని అందరూ తిడుతూ పని వేగంగా జరిగించాలి. ఇక్కడ చూసినట్లయితే పని కోసం అలా అడగడం లేదు, కోత అయిపోయిందా ఇంకెంతసేపు పడుతుందని. యెహోవాకి తోడైండును గాక అంటున్నారు. వీళ్ళు అంటున్నారు యెహోవాని ఆశ్రయించును గాక అంటున్నారు. ఈ పరిస్థితి ఎక్కడ కూడా మనకు కనబడదు. మనకి ఈ పరిస్థితి ఎక్కడ కూడా మనకి బయట ఎక్కడ చూడలేదు, మనం బైబిల్లో చూడలేదు, బయట కూడా ఎక్కడ చూడలేదు. మనం సేవకులు ఘాతకులుగా మారి యజమాని చంపిన సందర్భాలు ఎరుగుతుంది, కానీ మనం ఈ విధంగా సందర్భం చూడలే. అంతేకాకుండా పనివారితో పనంతా చేయించుకొని ఆమె రుబ్బిని పచ్చడం, ఆమె కూరచేను సహకరించిన దానికి ఇవ్వకుండా పంపించే సందర్భాలు ఉన్నాయి. కానీ తన చేనులో పని చేయని వ్యక్తికి ఆహారం పెట్టడం, తన చేనులో పనిచేయన వ్యక్తిని పరిగెలురుకోమని ఇవ్వడం. అంతేకాకుండా మనం చూసినట్లయితే 2:16 మరియు ఆమె కొరకు పిడికిళ్ళు పడవేసి ఆమె ఏరుకున్నట్లు విడిచిపెట్టుడి, ఆమెను గద్దెంపవద్దని తన దోసులకు ఆజ్ఞాపించాడు. మనమైతే ఏమంటాం, ఎవర్రా మన చేనులోకి వచ్చారు బయట పంపించండి, ఏమంటున్నాడు, ఆ పిడికిలు విడిచిపెట్టండి అంటున్నాడు ఆయన. అంతేకాకుండా సంబోధన కూడా ఎలా ఉందంటే, నా కుమారి. యేసుక్రీస్తుల లక్షణం ఏంటంటే తనకంట పెద్దవారిని అమ్మాని పిలిచాడు, వ్యభిచారం చేసిన, తనకంట చిన్నవారిని కుమార్తె అని పిలిచాడు. సో ఈయన కూడా ఎడమా వయసులో ఉన్న రూతు, అందంగా ఉన్న రూతు అన్న మాటకి అందం అని అర్థం ఎడమా. అటువంటి ఆమెను చూసి కుమారి అంటున్నాడు ఆయన. అంతేకాకుండా అని చెప్తున్న మాటలు ఏంటంటే 2:12 యెహోవా నువ్వు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును, ఇశ్రాయేలు దేవుడని యెహోవా రెక్కల కింద సురక్షితంగా ఉండినట్లు నువ్వు వచ్చితివి, ఆయనకు సంపూర్ణ బహుమానం ఇచ్చును అని వానికి ఉత్తరం ఇచ్చును. ఆయన మాట్లాడుతున్న 2 మాటల్లో ఇందాక యెహోవా మీకు తోడైండును గాక అన్నాడు, ఇక్కడేమో యెహోవా నీకు సురక్షితంగా కలుగుజేయను గాక అంటున్నాడు. ఆయన నోరంతా దేవుని మాటలతో నిండిపోయింది, ఆయన హృదయం అంతా దేవునితో నిండిపోయింది. ఆయన యేసుక్రీస్తుకి ముంగుర్తుగా కనబడుతూ ఉన్నాడు ఆయన. నేను రహబు కోసం ఎక్కువ ఇప్పుడు ఆలోచన చేయలే. ఎప్పుడైతే ఈ రూతు గ్రంథంలో బోయాజు కోసం ఆలోచించడం ప్రారంభించానో, అసలు ఈ బోయాజు ఎవరు, తల్లి ఎవరు, ఎవరింత భక్తిగా పెంచింది అని చూసినప్పుడు ఒక వేశ్య తన కొడుకుని ఎంత భక్తిగా పెంచిందమ్మా. మన తాతలు, మన తండ్రులు, మన తల్లులు అందరూ దేవుణ్ణి నమ్ముకున్నవారే. ఏదా భక్తి, ఏదా భక్తి. మన బిడ్డలు సండే స్కూల్కి వెళ్ళే వారికి ఉన్నారా, ఎత్త సమాజానికి వెళ్ళే వారికి ఉన్నారా, దేవుని యొక్క సువార్తలు పాలు పంచుకునే వారికి ఉన్నారా? మన పిల్లలు మాట్లాడుతుంటే దేవుని మాటలే బయటకు వస్తూ ఉన్నాయా? యెహోవా మీకు తోడైండును గాక, యెహోవా రెక్కల కింద సురక్షితంగా వచ్చారు మాటలు వినబడుతూ ఉన్నాయా? పాస్టర్ గారు పిలిస్తే పాట పాడేవారికి, బైబిల్ చదివేవారిగా ఉన్నారా? ఒకసారి మనం ఆలోచన చేసుకోవాలి. దేవుడు మనలాంటి వారిని హెచ్చరించడానికి ఒకవేళ ఆ రాహు జీవితాన్ని మన ముందు తీసుకొచ్చాడేమో ఆయన. అంతేకాకుండా ఎంత నీతిమంతుడు, ఎంత పరిశుద్ధుడు అంటే, అర్ధరాత్రి వేళ ఏరి కోరి వచ్చిన రూతుని 3:9 నువ్వెవరో అడుగామే, నేను రూతును నీ దాసులు అని, నువ్వు నాకు సమీప బంధువు కనుక నీ దాసుల మీద కొంగు కప్పు అనగాతుడు, నా కుమారి యెహోవా చేత నువ్వు దీవెన నొందినదా, నువ్వు కొద్దివారే కానీ గొప్పవారే కానీ యవనస్తులు వెంబడింపక ఇనుట వలన నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన మరి ఎక్కువైంది. కాబట్టి నా కుమారి భయపడకము, నువ్వు చెప్పినదంతా నీకు చేసేద్దాను. అక్కడ కూడా అర్ధరాత్రి కూడా దేవుని మాటలు మాట్లాడుతున్నాడు. అర్ధరాత్రి ఒక స్త్రీ ఒంటరిగా పొలంలో ఉన్నప్పుడు దేవుని కోసం మాట్లాడాడు.
అర్ధరాత్రి ఒంటరిగా పొలం ఇద్దరే ఉన్నప్పుడు దేవుని కోసమే మాట్లాడాడు. ఆ సంబోధన కూడా కుమారుని సంబోధిస్తూ ఉన్నాడు ఆయన. బోయజ్కి ఎలా ఇంత భక్తి? అంతేకాకుండా వివాహం చేసుకుంటున్నప్పుడు ఇప్పుడు కూడా ధర్మం తప్పలే. బైబిల్లో మనం చూసినట్లయితే ధర్మశాస్త్రం ప్రకారం రక్తం చిందింపకుండా పాప క్షమాపణ కలగదన్నాడు. అందుకే యేసుక్రీస్తుని పంపించి దేవుడు ఆ యొక్క శిలువ యాగాన్ని చేసి నీకు నాకు విడుదల కలుగు చేస్తాడు. ఈయన కూడా ఏదైతే ధర్మశాస్త్రంలో రాయబడ్డాదో, ఏదైతే ధర్మశాస్త్రంలో చెప్పబడ్డాదో దాని ప్రకారమే, అయ్యా నీకు సమీప బంధువుడు ఉన్నాడు, వాడు ఒకవేళ చేయకపోతేనే నేను చెయ్యాలి అని చెప్పి ఆయన చెప్పినట్టుగా వాక్యం సెలవు. ధర్మశాస్త్రం తప్పిపోలే. రెండో విషయం చూసినట్లయితే ఎందుకు మొదటివాడు కాదన్నాడు? ఎందుకు కాదన్నాడంటే, దీన్ని పెళ్లి చేసుకున్న తర్వాత మామ చచ్చిపోయాడు, భర్త చనిపోయాడు, దానికి ఆస్తి పాస్తులు ఏం లేవు, దాన్ని చేసుకుంటే దగ్గర మనకొంతది. మనం చూడండి, చాలా మంది చావుకి వెళ్ళడానికి ఇష్టపడడం, చావు భోజనం తినడానికి ఇష్టపడడం, చావు దగ్గర నుంచి వస్తువులు తీసుకోవడానికి ఇష్టపడడం. ఒక ఆయన అంటాడు, చచ్చిన వారు వస్తువులు వాడరు కానీ చచ్చిన వారి బంగారం కానీ చచ్చిన వారి విలువైన వస్తువులు వాడుకుంటారటమ్మా. మొబైల్ ఫోన్స్ కానీ అలాంటివి ఉంటే వాడుకుంటారట, ఆ పడుకున్నవి ఇవి వాడుకోరు. సో ఈ చచ్చిన వారికి బతికిన వారికి ఉపకారం చేసేవాడు అంటే అర్థం ఏంటంటే, ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత పుణ్యమ్మ నాదుకోవడం, ఒక వ్యక్తి చనిపోయినప్పుడు ఆ జరుగుతున్న కార్యక్రమాన్ని దగ్గరుండి జాగ్రత్తగా నడిపించడం, అంతేకాకుండా చనిపోయిన వ్యక్తి యొక్క పేరు నిలబడడానికి ఘనకార్యాలు చేయడం. మనం చూసినట్లయితే ఒకవేళ బోయాజీ చేసుకోనన్నట్టు బోయాజీ కానీ ఒకవేళ పెళ్లి కానీ చేసుకోబడినట్లయితే ఒకవేళ ఎలియాకీం యొక్క వంశం నాశనం అయిపోయి ఉండేదేమో. రెండో దానికి అవసరం లేదు దానికి. అయినప్పటికీ తన యొద్దకు వచ్చిందని కళ్ళు మూసుకోకుండా, బైబిల్లో మాట ఉందాం, మనం చూసాం, మనం నీ రక్త సంబంధులకు ముఖము దాచకూడదు అంటాడు ఆయన. తన రక్త సంబంధైన ముఖం చూపకుండా ఈ టేక్ ఆల్ ది రిస్క్. ఇక్కడ అన్నిటికన్నా ఇంకో ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, కొడుకు ఎవరు నచ్చినా తల్లి ఒప్పుకోవాలిగా. అందుకే చాలా మంది ఏమంటారంటే, రేపు పెళ్లి కొడుకు పెళ్లి కూతురు జాతకాలు చూడతారు, అత్త కోడలు జాతకాలు చూడండి అంట. ఎక్కువ వాళ్ళతోనే సమస్య వస్తుంది. కానీ ఇక్కడ మనం చూసినట్లయితే, ఒకటి రహబు మోయాబీయురాలు, రెండోది నష్టజాతకురాలు. తన యొక్క భర్తను కోల్పోయింది, మామను కోల్పోయింది, ఆస్తి అంతా కోల్పోయింది. అటువంటి వ్యక్తిని చేసుకోవడానికి అత్తగారు ఎలా ఒప్పుకుంటారు? ఆస్తి లేదు, తన పొలంలో పరిగెరుకుంటుంది, తాను మిగిల్చిన గింజలతో జీవితాన్ని గడుపుతూ ఉంది. అంటే ఇక్కడ రహబునికి వచ్చిన ప్రస్తావన లేదు. కానీ బోయాజ్ భక్తిని కానీ మనం చూసినట్లయితే తల్లి మాట కాదనేవాడు కాడాయన, తల్లిని తిరస్కరించేవాడు కాడాయన. అంటే తల్లి మనస్ఫూర్తిగా రూతుని తన గృహంలోకి ఆహ్వానించింది. పొలంలో ఏరుకున్న ఆమెను యజమానురాలుగా గుర్తించింది. అంతేకాకుండా నయోమిని కూడా తన గృహంలో చేర్చుకున్నాను. ఆమె భక్తి జీవితాన్ని కేవలం మనం దూతలను దాచిపెట్టింది అందంతా ఆపేయడానికి ఏం లేదండి. బైబిల్ రహబు బోయాజుని ఏ విధంగా పెంచిందో ప్రత్యక్షంగా వివరించింది మనకి. అంతేకాకుండా ఆమె జీవితాన్ని మనం చూసినట్లయితే, రహబు యెహోవా చేసిన కార్యాలని విని విశ్వసించిందమ్మా. ద్వితీయోపదేశకాండ 6:6-7 రాయబడి మాట అంటే, తల్లిదండ్రులు దేవుని వాక్యాన్ని తమ పిల్లలకి బోధించాలని ఆజ్ఞ ఉందమ్మా. నీ పిల్లలకి నువ్వు నేర్పాలి. వెళ్తున్నప్పుడు, కూర్చున్నప్పుడు, వచ్చినప్పుడు. రహబు తన జీవితంలో దేవుడు ఎలా రక్షించుకున్నాడో బోయాజుకి చెప్పింది. దేవుని రక్షణ అనుభవాన్ని పిల్లలకు చెప్పడం ద్వారా ఆమె విశ్వాసం, కొడుకుల విశ్వాసాన్ని పెంచిందమ్మా. అంతేకాకుండా రహబు కృపా విలువను గురించి బోయాజుకు నేర్పించిందమ్మా. రహబు కృప వలన రక్షించబడింది. అదేవిధంగా బోయాజు కూడా రూతు పట్ల దయను చూపించగలిగాడమ్మా. మా కుటుంబంలో చూసినట్టు మా తల్లిగారు, మా అమ్మగారు చిన్నప్పుడే చనిపోయారు. తండ్రి టీచర్ అని పెంచాడు ఆయన. ఆమె బొబ్బుల యొక్క హాస్టల్లో చదువుకుంది, శర్మగారి హాస్టల్లో చదువుకుంది. ఆమె ఎప్పుడు ఒకే మాట చెప్పేది మాకు, నేను క్రైస్తవ కుటుంబంలో పుట్టాను, అంతేకాకుండా క్రైస్తవ హాస్టల్లో నేను పెరిగి స్థాయికి వచ్చాను. సో ఆదివారం చర్చికి, సండే స్కూల్కి వెళ్తేనే భోజనం. నువ్వేం చదువుకుంటావో చదువుకోవని నీ ఇష్టం. నువ్వు చదువుకుంటే నువ్వు బాగుపడతావు, నీ కుటుంబం బాగుపడుతుంది. కానీ ఆదివారం చర్చికి వెళ్ళకపోతే సండే స్కూల్కి భోజనం పెట్టడం చెప్పి చాలా కఠినంగా ఉండేది. చాలా ప్రాణం. ఇప్పుడు మా నలుగురు అన్నదమ్ములని ఎప్పుడు సహాయం చేసేవారం కాదు, పెంకుగా ఉండేవారం. ఎప్పుడు ఒకసారి కొట్టలే. ఒక్క దేవుడి విషయంలో మాత్రం చాలా స్ట్రిక్ట్గా ఉండేదాన్ని. మా తల్లిదండ్రులు క్రైస్తవ మిషనరీ దగ్గర పెరిగారు. మా నాన్న క్రైస్తవ మిషనరీల దగ్గర టీచర్గా పనిచేశాడు ఆయన.
నేను కూడా క్రైస్తవ మిషనరీ హాస్టల్లో చదివాను నేను. సో మీరు చర్చికి వెళ్ళకపోతే మాత్రం భోజనం పెట్టడం చాలా కఠినంగా ఉండేది. అదే భక్తి నేర్పించింది. అదేవిధంగా దానం విషయంలో కూడా ఒకప్పుడు మనం కూడా పేదవారిగా ఉన్నామని చెప్పి ఆ చేతికొచ్చిన దానాన్ని గుప్త దానాన్ని చేసేది ఆమె. పెద్ద పబ్లిసిటీ కోరుకునేది కాదు. మాకు అంతో ఎంతో భక్తి అబ్బిందంటే, ఎంతో ఎంతో సాయించే స్వభావం ఉందంటే ఆమె వల్ల. అదేవిధంగా బోయాజు జీవితాన్ని మనం చూసినప్పుడు బోయాజుకి ఎలా వచ్చింది మనం చూడండి. ఎప్పుడైనా మనకి ఈ పాటలు రాసినప్పుడు కానీ ప్రసంగాలు రాసినప్పుడు కానీ మనం చెప్తారు పలానా బేతాళ జాన్ గారి యొక్క మునుమనోడండి, పలానా పురుషోత్తం చౌదరి గారి ఇదని చెప్తారు. అదేవిధంగా ఆ భక్తి బోయాజులోకి ఒక్కసారే వచ్చేలేదు. కానీ బైబిల్లో మనం చూసినట్లయితే తిమోతి పత్రికలో మనం చూసినప్పుడు అక్కడ రాయబడ్డ మాట ఏంటంటే, 2 తిమోతి పత్రికలో వెళ్ళినప్పుడు ఇక్కడమ్మా అపొస్తలుడు పౌలు తిమోతికి రాస్తూ అంటాడు. 1వ అధ్యాయం 5వ వచనం చివరిలో చదువుతున్నాను. నేను సేవించిన దేవుని ఎడల కృతజ్ఞుడై ఉన్నాను. ఆ విశ్వాసము మొదట నీ యవ్వ అయిన లోయలోను నీ తల్లి అయిన యునేకేలోనే వసించను. ఇది నీ యందు సహా వసించున్నది నేను నుడిగా నమ్ముచున్నాను. ఈ హేతువు చేత హస్తనిక్షేపం వల్ల నీకు కలిగిన దేవుని కృపావరణం ప్రజలను చేయవాలని నీకు జ్ఞాపకం చేయుచున్నాను. మనకి ఏదైతే ఇప్పుడు ఎంతో కొంత భక్తి వచ్చిందంటే మన అవ్వలు తాతలు తండ్రులు చేసిన దాంట్లో కొంత మనం పొందుకోగలిగామమ్మా. ఇది మన మట్టుకు మనకి వచ్చిందే కాదమ్మా. అంతేకాకుండా బోయాజు దేవునికి భయపడే మంచిగా ఎదిగాడమ్మా. యెహోవా మీకు తోడేయుండునుగా కానీ పనివారితో దేవుని నామంలో వారిని ఆశీర్వదించాడమ్మా. అంతేకాకుండా నువ్వు ఇశ్రాయేలు దేవుడని యెహోవా రెక్కల కింద ఆశయం పొందడానికి వచ్చామని రూతుతో మాట్లాడగలిగాడమ్మా. అతడు రూతుని దేవుని విశ్వాసం వైపు ప్రోత్సహించాడు, నడిపించాడరా. అంతేకాకుండా బోయాజు న్యాయపరుడు మరియు దయగలవాడమ్మా. రూతుకి ఎక్కువ ధాన్యం తీసుకుని అనుమతించాడు. అది అంతేకాకుండా కొన్ని పేలాలు ఇచ్చాడమ్మా. అంతేకాకుండా విమోచన చేసే బంధువుగా తన బాధ్యత నిజాయితీగా నెరవేర్చాడమ్మా. దేవునికి భయపడే వ్యక్తి న్యాయం, దయ, బాధ్యతలు పాటిస్తాడరా. రాహబు జీవితం బోయాజుకు ఒక గొప్ప సాక్ష్యంగా ఉందమ్మా. రాహబు ఒకప్పుడు అన్ని జనరాలు, కానీ దేవుని కృప వలన దేవుని ప్రజల్లో భాగమైంది. యనుము బోయాజుకు అన్యజాతి స్త్రీ అయిన రూతుని తిరస్కరించకుండా గౌరవంగా స్వీకరించడానికి ప్రభావం చూపింది. అంతేకాకుండా మనం చూసినట్లయితే నా తల్లి ఏ విధంగా అయితే దేవుడు క్షమించాడో, నా తల్లిని ఏ విధంగా దేవుడు కనికరించాడో, నా తల్లి పట్ల దేవుడిని కృప చూపించాడో, నేను కూడా రూతు పట్ల విధంగా చేయాలి, తిరస్కరించకూడదనే స్వభావం ఆమె తల్లి జీవితం ద్వారా నేర్చుకున్నాడని చెప్పి చాలా మంది బైబిల్ వ్యాఖ్యాతలు చెప్తూ ఉన్నారమ్మా. మనం చూసినట్లయితే తల్లిదండ్రుల విశ్వాసం పిల్లలపైన మంచి ప్రభావం చూపెడుతుందిరా. ఆ విశ్వాసమే, రాహాబు విశ్వాసమే బోయాజు మీద ప్రభావం చూపించిందమ్మా. దేవుని కృపను అనుభవించిన వారు ఇతర పట్ల కూడా కృప ఉంటారు. సో దేవుని కృపను అనుభవించిన వారు ఇతర పట్ల కూడా కృప చూపగలరు. దేవునికి భయపడే వ్యక్తి తన కుటుంబం, పని, సమాజంలో నిజాయితీని చూపెడతాడు, జీవిస్తాడమ్మా. అది మనకి బోయాబు జీవితంలో తెలుస్తుందిరా. పిల్లలకు దేవుని కార్యాలు చెప్పడం, వారి విశ్వాసాన్ని పెంచడం కుటుంబంగా మన బాధ్యతమ్మా. సో రాహాబు భోజనం ఎలా పెంచిందో బైబిల్ వివరంగా చెప్పదు, కానీ ఆమె విశ్వాసము, దేవుని కృప అనుభవించిన జీవితము మరియు దేవుని ప్రజల్లో చేరిన అనుభవం బోయాజు జీవితంపై మంచి ప్రభావాన్ని చూపింది. సో బోయాజు రూతు గ్రంథంలో మనం చూసినట్లయితే దేవునికి భయపడేవాడిగా, దయ కలిగిన వాడిగా, న్యాయవంతుడిగా, దేవుని కోసం గొప్ప కార్యం చేసేవాడిగా మనకి కనబడుతూ ఉన్నాడమ్మా. ఒకవేళ రూతు జీవితాన్ని ఒకవేళ మరొకసారి సమీక్షించినట్లయితే ఈ విధంగా ఉందమ్మా. రాహాబు గతం పాపభరితమైనది, కానీ దేవుడు ఆమె గతాన్ని బట్టి తిరస్కరించలేదు, కానీ ఆమె విశ్వాసాన్ని చూశాడురా. ఆమె విశ్వాసం వలన నీతిమంతురాలుగా తీర్చబడింది. అంతేకాకుండా నిజమైన విశ్వాసం ధైర్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి సహకరిస్తుందమ్మా. మనం చూసినట్లయితే తన ప్రాణాన్ని సైతము లెక్క చేయకుండా వేగుల వారిని దాచిపెట్టి బైబిల్ రాయబడుతుంది. వారి రాజ్యాజ్ఞకు భయపడకని మోసే విషయంలో మనం రాయబడుతుంది. వారి రాజ్యాజ్ఞకు భయపడకని. అదేవిధంగా ఈమె కూడా రాజుకు వారికి భయపడకుండా తన ప్రాణాలని పనంగా పెట్టి గూఢచారులను దాచిందమ్మా. విశ్వాసం కేవలం మాటల్లో కాదు, కార్యాల్లో చూపించాలని చెప్పి రాయబడిందమ్మా. చాలా మంది అనే మాట ఏంటంటే క్రైస్తవుల మాటలు ఘనంగా ఉంటాయి, కానుకలేమో బలహీనంగా ఉంటాయంట. క్రైస్తవుల మాటలు చాలా ఘనంగా ఉంటాయటమ్మా, కానీ కానుకలు కానీ కార్యాలు కానీ చాలా బలహీనంగా ఉంటాయట. ఇక్కడ చూసినట్లయితే ఆమె మాటలు, కార్యాలు కూడా ఘనంగానే ఉన్నాయి. ఒక వ్యక్తి విశ్వాసం కుటుంబాన్ని రక్షిస్తుంది, ఆశీర్వదిస్తుంది అనడానికి
ఈ రాహాబు జీవితమే గొప్ప సాక్ష్యంగా ఉందమ్మా. ఆమె రక్షించబడ్డమే మాత్రమే కాదు కానీ ఆమె కుటుంబాన్ని అంతా కూడా రక్షించుకోగలిగింది. ఒకరి విశ్వాసం కుటుంబానికి ఆశీర్వాదానికి మార్గం కావచ్చు. ఒకవేళ ఆ వ్యక్తి మనమే కావచ్చురా. దేవుడు విరిగిన జీవితాలను తన ప్రణాళికల్లో ఉపయోగిస్తాడమ్మా. అంటే పాడైన పాత్రలను దేవుడు తిరిగి మళ్ళీ బాగు చేసి వాడుకుంటాడమ్మా. కుమ్మరి ఓ కుమ్మరి జగత్తుత్పత్తి దారి అమ్మా. చిగట మన్నైన నా వైపు చల్లగా చూడమ్మా. పగిలిపోయిన పాత్రను నన్ను భార్య వద్దయ్యా తిరిగి వాడుకు అంటాడమ్మా. సరిచేసి వాడుకు అంటాడు. ఒకవేళ మనం చూసినట్టు ఈ పాట యాప్ట్గా రాహబు జీవితం సరిపోద్దమ్మా. ఇరిగిపోయినా పాడైపోయినా ఆ యొక్క పాత్రను తిరిగి దేవుడు సరిచేసి వాడుకున్నాడమ్మా. దేవుడు మన బలహీనతలు కూడా తన మహిమ కోసం ఉపయోగించుకోగలరా. అంతేకాకుండా యేసుక్రీస్తు వంశావళిలో స్థానం పొందిందమ్మా. ఆ యేసుక్రీస్తు వంశావళి కోసం యాషావు యాకోబు ఎంతో పోరాటం చేశారు. ఎంతో పోరాటం చేశారు. మడిం పట్టుకున్నాడు పుట్టినప్పుడు. కలగూర కూర ద్వారా దాన్ని దొంగిలించడానికి ప్రయత్నం చేశాడు. కానీ ఏమి అటువంటివి ఏమీ చేయకుండా కేవలం దేవుని యందు విశ్వాసం ఉంచడం ద్వారా అత్యున్నతమైన 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 బహుమానాలు పొందుకోగలిగిందమ్మా. దేవుడు అంటాడు పరిచయం చేసుకుంటూ తను, నేను అబ్రహాము దేవుడును, ఇస్సాకు దేవుడును, యాకోబు దేవుడిని అంటాడు. మరి తర్వాతి తరంలో దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఆయన ఉంటాడేమో నేను రాహాబు దేవుడిని. ఆ తర్వాత ఆయన అనుంటాడేమో నేను రాహాబు దేవుడిని. సో దేవుడు మన గతాన్ని కాదు విశ్వాసాన్ని గుర్తించుకుంటాడమ్మా. విశ్వాసం క్రియలతో అది గుర్తించబడాలి. జీవం గల విశ్వాసం విధేయతతో కనిపిస్తుందమ్మా. దేవుని కృప మన గుర్తింపుని మారుస్తుందిరా. రాహాబు ఒకప్పుడు వేశ్యగా ప్రసిద్ధి చెందింది. నేడు యేసుక్రీస్తు వంశావళిలో సభ్యురాలైంది. విశ్వాస వీరుల జాబితాలో స్థానం పొందింది. నీతిమంతురాలుగా గుర్తింపు పొందమ్మా. మన గతం గుర్తింపుని మార్చి దేవుడు మన గత గుర్తింపుని మార్చి కొత్త జీవితాన్ని దేవుడు ఇస్తాడమ్మా. పశ్చాత్తాపం మరియు విశ్వాసం కొత్త ప్రారంభాన్ని ఇస్తారా. ఆ వంశావళిలో దావీదు లాంటి మన విశ్వాసపు నిర్ణయాలు భవిష్యత్ తరాలకు అది ఆశీర్వాదం కావచ్చు అమ్మా. సో గతం భవిష్యత్తును నిర్ణయించదు కానీ మన విశ్వాసం మన యొక్క భవిష్యత్తు నిర్ణయిస్తుందమ్మా. విశ్వాసం కార్యాల్లో కనిపించాలి. దేవుని కృప అందరికీ అందుబాటులో ఉందమ్మా. రాహాబు అనే వేశ్యతో సహా కుటుంబ రక్షణకు విశ్వాసమే మార్గం. దేవుడు విరిగిన జీవితాలని ఉపయోగించుకుంటాడు. దేవుడు విశ్వాసాన్ని గౌరవిస్తాడు. విధేయత ఆశీర్వాదం తెస్తుందమ్మా. అంతేకాకుండా మన గుర్తింపు మారిపోద్ది, మన స్థితి మారిపోద్ది. నిజంగా మనస్ఫూర్తిగా వచ్చిన పశ్చాత్తాపం కొత్త జీవితానికి ప్రారంభం వస్తుందమ్మా. విశ్వాసం తరతరాలకి ప్రభావితం చూపెడుతుందిరా. ఏ పాపైనా యేసుక్రీస్తుపై విశ్వాసం ఉంచితే, దేవునికి సంపూర్ణంగా లొంగిపోతే దేవుడు అతని జీవితాన్ని ఆమె జీవితాన్ని పూర్తిగా మార్చి తన మహిమ కోసం దేవుడు వాడుకుంటాడమ్మా. ఒకవేళ మన వ్యక్తిగత జీవితాల్లో ఆ విధంగా దేవుని కోసం వాడబడాలని ఆశగా మనకు ఉన్నట్లయితే, ఆ విధంగా మన వ్యక్తిగత జీవితాల్లో దేవుని కోసం వాడబడాలని మనకు ఆశ ఉన్నట్లయితే దేవుడు ఎల్లప్పుడూ కూడా వాడడానికైనా సిద్ధంగా ఉన్నాడమ్మా. దేవుడు ఎల్లప్పుడూ కూడా మన జీవితాలని తన మహిమ కోసం వాడుకోవడానికి ఎప్పుడు కూడా సిద్ధంగా ఉన్నాడురా. ఒకవేళ మనం దేవుని యొక్క కృపలో విశ్వాసంతో ఉండగలిగి మన బిడ్డలను భక్తిగా పెంచగలిగితే ఆ యొక్క జీవగ్రంథంలో మన పేర్లు, మన కుటుంబ పేర్లు లిఖించబడి ఉంటాయమ్మా. పాపం నుండి రక్షణ, అవమానం నుండి మహిమ కేవలం దేవుని విశ్వాసం ద్వారానే ఆమె మనకి దయచేసిందమ్మా. ఆమె మనకు తెలియజేసే అద్భుతమైన పాఠాలు ఏంటంటే, విశ్వాసాన్ని ఎప్పుడు విడిచిపెట్టొద్దు. పశ్చాత్తాపడడానికి అవకాశం వచ్చినా ఎప్పుడు కూడా దాన్ని విడిచిపెట్టొద్దు అనే విషయాన్ని ఆమె చెప్తూ ఉందమ్మా. శాపగ్రస్తమైన పట్టణంలో పుట్టింది, శాపగ్రస్తమైన ప్రజల మధ్య ఉంది. అయినప్పటికీ ఏ విధంగా అయితే చేప సముద్రంలో ఉన్నప్పటికీ ఉప్పు తగలకుండా తన చర్యను కాపాడుకుంటుందో, బురదలో ఉండే కమలం
ఈ విధంగా బురదంటకుండా కాపాడుకుంటుందో ఆ రహబు అనే వేశ్య ఆమె జీవితాన్ని కాపాడుకోగలిగింది. ఎటువంటి బిడ్డను దేవుడు ఇచ్చాడంటే చచ్చిన వారికి బతికిన వారికి ఉపకారం చేయగలిగేవాడిని దేవుడు ఇచ్చాడు. మత్తయ్య ఆమెను జ్ఞాపకం చేసుకున్నాడు. మొగమాటం లేని అపోస్టల్ ఆఫ్ గ్రేస్ అంటారు పౌలు గారిని. అపోస్టల్ పౌలు జ్ఞాపకం మొగమాటం లేదానికి. పేతురు తప్పు చేసి పేతురుని ఎదిరించిన వాడు. అంతేకాకుండా యాకోబు ప్రత్యేకంగా ఆమె కోసం కొన్ని వచనాలు దాచించాడమ్మా. ఇవన్నీ మనం తెలియజేసిన విషయాలు ఏంటంటే, మనకు అర్థమైనప్పటికీ మన ప్రస్తుత విశ్వాసమే మన గమ్యాన్ని నిర్ణయించబోతూ ఉంది. ఒక ఆయన అంటున్నాడు, అప్పు చేయనోడు తప్పు చేయనోడు ప్రపంచంలో ఎవరు లేరటమ్మా. మన వ్యక్తిగత జీవితంలో ఒకవేళ ఏ పొరపాటు జరిగినా ఆయన క్షమించడానికి సిద్ధమైన మనసు కలిగిన దేవుడు. ఆయన నా ఎద్దకు వచ్చి వాడిని ఎంత మాత్రం బయటకు త్రోసివైన అంటున్నాడు. తప్పిపోయిన కుమారుడు కథ లోకస్వరత ఎందుకు పెట్టాడంటే, వాడు ఎంత నష్టం కలిగి చేసినా వాడు వస్తున్నప్పుడు పరిగెత్తుకుని ఎదురెళ్ళి వాడి మెడ మీద పడి ముద్దు పెట్టుకుని అని కోల్పోయిన ప్రతి దాన్ని దేవుడు ఇస్తాడు. దేవుడు ఎంతో ప్రేమ కలిగిన వాడి విషయాన్ని చెప్పడానికే తప్పిపోయిన కుమారుడు కథ పెట్టారు. చాలా మంది చెప్తూ ఉంటారు. ఆ కుమార్తె ఒక రహబు తన బిడ్డలను ఎంత భక్తిలో పెంచగలిగితే, సండే స్కూల్లో ఎదిగి అత్త సమాజంలో ఒదిగి దేవుని మందిరంలో మనం మన బిడ్డలను ఎంత భక్తిగా పెంచాలమ్మా. ఆ విధంగా పెంచగలిగే కృప దేవుడు మనకి, మన కుటుంబాలకి దేవుడు దయచేయను గాక. ఆ విధంగా దేవుని సంధిలో మన బిడ్డలను ఎదిగించినప్పుడు అర్ధరాత్రి అయినా వారు తమ పరిశుద్ధిని కాపాడుకుంటారు. వారు నోరిపితే పని వారితో నోరిపిన, యవన బిడ్డలతో నోరిపిన దేవుని గురించిన మాటలు మాత్రమే వారు ప్రస్తావిస్తారు. బైబిల్లో మంచి మాట ఉందమ్మా, హృదయం నిండుదాన్ని బట్టే నోరు మాట్లాడని సెలవిచ్చిన రీతిగా మన బిడ్డల దేవుని హృదయంతో, ఒకవేళ మన బిడ్డల హృదయాన్ని దేవుని వాక్యంతో మనం నింపగలిగిన వారం అయితే, మన బిడ్డల హృదయాన్ని దేవుని వాక్యంతో మనం ఒకవేళ నింపగలిగిన వారం అయితే, వారు స్కూల్లో ఉన్న, కాలేజీలో ఉన్న, ఎక్కడున్న అర్ధరాత్రి అయినా పగటికాలం అయినా వారి నోట దేవుని మాటలే ఉంటాయి. అదే వారిని కాపాడుతుంది. అదే సాతాను శోధించినప్పుడు యేసుక్రీస్తుని కాపాడింది ఏంటంటే, ఆయన హృదయం అంతా నేను దేవుని యొక్క మాటలే. వాడు అన్నాడు, అయ్యా రాళ్ళు రొట్టెలుగా చేసుకుని తినమంటే ఆయన అన్నాడు, మనుషుడు రొట్టె వల్ల మాత్రం కాదు కానీ దేవుని ప్రతి మాట వల్ల నరుడు బ్రతుకుదుడు. సో ఈ విధంగా రహబు దేవుని తన యొక్క జీవిత సాక్ష్యాన్ని తన బిడ్డలతో పంచుకుందో, ఈ విధంగా రహబు దేవుని వాక్యాన్ని కోసం బోయేజ్తో పంచుకుందో, అదే కార్యం బోయేజ్ని గొప్ప భక్తిపరుడుగా, నీతిమంతుడుగా, చచ్చిన వారికి బతికిన వారికి సేవ చేసేవాడిగా దీవించిందో. అట్టి కృప దేవుడు మనకి, మన కుటుంబాలకు దేవుడు దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం. అర్హత లేకున్నా ప్రేమించావు, ఇది కేవలం నీ కృపయే. మన అర్హత కాదమ్మా, దేవుని కృప. మన అర్హత కాదమ్మా, కేవలం అది దేవుని యొక్క కృపేనమ్మా. అర్హత లేకున్నా ప్రేమించావు, విశ్వాస వీరు జాబితాలో ఉండవలసిన వ్యక్తి కాదమ్మా, నీ కృపయే. యేసుక్రీస్తు వంశావళిలో ఉండవలసిన వ్యక్తి కాదురా. యోగ్యత దేవుని కృప యేసుక్రీస్తు వంశావళిలోకి నడిపించిందమ్మా. దేవుని కృప విశ్వాస వీరుల జాబితాలోకి నడిపించిందమ్మా. కృపయే కృపయే నిజమైన పశ్చాత్తాపం దేవుని కృపను అనుమతిస్తుందమ్మా. కృపయే నిజమైన పశ్చాత్తాపం విశ్వాసాన్ని కలిగిస్తుందిరా. విశ్వాసం ద్వారా కృప చేత రక్షించబడ్డాం మనం. అంటే కృపయే అర్హత ఆ కృప మనకి, మన కుటుంబానికి, మన బిడ్డలకి తరతరాలుగా ప్రవేశిస్తున్నాం. అది కేవలం నీ కృపయే. యోగ్యత యాకోబు, యాషావు దేనికోసం అయితే పోరాడారు, యుద్ధం చేశారు. కేవలం ఆ వంశావళిని దేవుడు ఉచితంగా రహబుకి ఇచ్చాడమ్మా. లోకము నన్ను ఆకర్షింపగా, అల్లరితరము నా చుట్టూ చేరగా, మరణపు కోరలు నా చుట్టూ చేరగా, నీ కృపతో నన్ను బ్రతికించితివే. ఇంతగా నన్ను హెచ్చించు ప్రేమించింది. ఏ పాటి దానను యేసయ్యా, ఇంతగా నన్ను ప్రేమించుటకు ఏ పాటి దానను యేసయ్యా. నీ కృపకు ఎల్లప్పుడు కృతజ్ఞులము, నీ కృపకు ఎల్లప్పుడు కృతజ్ఞులము. కృపయే కృపయే నీ కృపే రహబుని కాపాడింది ప్రభు. నీ కృపే ఆమె కుటుంబాన్ని కాపాడింది. నీ కృపే ప్రభు బోయేజ్ని దీవించింది అయ్యా. ఆ కృప మాకు, మా కుటుంబాలకు దయచేయను గాక తండ్రి. బ్రతికి ఉన్నానంటే కృపయే. ప్రార్థన చేసుకుందాం.
ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, నీ బంగారు పాదాలు పొందడం ప్రభు, నీ ప్రేమను బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మా జీవితాల్లో ప్రభ నువ్వు ప్రేమమైన దేవుడిగా ఉన్నావు ప్రభ. అయ్యా, ఎట్టి స్థితిలో ఉన్నా, ఎట్టి పరిస్థితిలో ఉన్నా, ఎంత ఘోరమైన పాపంలో ఉన్నా ప్రభ, నీ కృప మమ్మల్ని విడిచిపోద్దయ్యా ప్రభా. నీ కృప దరిచేరలేని దూరంలో ఏ పాపి లేడయ్యా ప్రభా. నీ ప్రేమ క్షమించలేని ప్రభా పాపాన్ని ఎవరు చేయలేదయ్యా. రాబోయే జీవితం ద్వారా మరొకసారి మనం హెచ్చరించిన దాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. ఆమె విశ్వాసం ద్వారా కృప ద్వారా రక్షించబడింది ప్రభా. దీవెనలు ఆశీర్వాదాలు ప్రభా వారి కుటుంబాన్ని అంతటికి విస్తరించా ప్రభా. అంతేకాకుండా ప్రభా తన కుమారునికి, తన మనవ సంతానానికి ప్రభా నువ్వు ప్రభావం చేసావు ప్రభా. నీకు వందనాలు తండ్రి. ఆ కృప రూతుకు ప్రభ కృప దయచేసింది అయ్యా. ఆ కృప నయమి జీవితాన్ని ప్రభ కృప చూపించగలిగింది అయ్యా ప్రభా. అర్ధరాత్రి కూడా పరిశుద్ధ బిడ్డని ప్రభ బిడ్డను దయచేసింది అయ్యా. పనివారి పట్ల, తోటి సేవకు, తోటి తన మనుషుల పట్ల అయ్యా, యవనస్తుల పట్ల ప్రభ అయ్యా ప్రేమ కలిగి కృప చూపగలిగే ప్రభ మనసుని, విధేయతని, పరిశుద్ధతని, నీతి న్యాయాల్ని ప్రభ బోయాజు కలిగించగలిగింది అయ్యా. ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మా బిడ్డలను ప్రభ బోయాజు వల్ల భక్తి పరులుగా పెంచగల ప్రభ దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అయ్యా, చచ్చిన వారికి బతుకులు ఉపకారం చేయగల బిడ్డలుగా దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. యెహోవా మీకు తోడైయుండును గాక చెప్పగలిగే బిడ్డలు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అయ్యా ప్రభ తండ్రి, అయ్యా బంధకాలు ఉన్నవారు విడిపించగల బిడ్డలు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. సహాయం దయచేయమని ప్రభ. రాహబు విశ్వాసాన్ని పొందుకొని ప్రభ మా జీవితం ముందు సాగే భాగ్యం దయచేయమని. నీ మాటలు విన్నప్పుడు తండ్రి ఈ విధంగా బిడ్డ ప్రభ హృదయాన్ని కరిగించుకుందో ఆ విధంగా హృదయాన్ని కరిగించుకుని ప్రభ నీ పట్ల ప్రేమ, విశ్వాసం కలిగి నిజమైన పశ్చాత్తాపంతో ప్రభ నీ పాదాలు కడిగి విశ్వాస వీరుల జాబితాలో ఉండగలిగే కృప అయ్యా, నీ వంశావళిలో ఉండగలిగే కృప, జీవ గ్రంథంలో పేర్లు దఖలు చేయబడ్డ వారిగా ఉండగలిగే కృప మాకు అందరికీ దయచేయమని. వెతుబడి వాక్యాన్ని తండ్రి 30 ఫలం చేయమని. అదేవిధంగా ప్రభ ప్రచుర ఫలిషిప్ని దీవించండి. దీన్ని ఏర్పాటు చేసిన రత్నాకర్ గారిని, సహకరిస్తున్న బిడ్డలందరూ పేరు పని దీవించి మీరే సకల మహిమగంత ప్రభావం పొందుకోమని ఈ చిన్న ప్రార్థన మా ప్రభులు ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అయ్య గారు. ప్రైజ్ లార్డ్ మా. మరి రహాబు గురించి అద్భుత రీతిలో వివరించిన రెవరెండ్ జామీ రవికుమార్ అయ్య గారికి విపిఎఫ్ ఫ్యామిలీ తరపున కృతజ్ఞతలండి. రహాబు ఎరుకో గోడల మధ్య నివసించినా కూడా యెహోవా దేవుని ఆశ్రయించింది. పాపశాప జీవితం నుండి యేసుక్రీస్తు వంశావళిలో చేర్చబడింది. దేవుని గురించిన మాట వినింది, విశ్వసించింది, తన ఇంటి వారిని కూడా రక్షించుకునింది. యేసుక్రీస్తు స్వభావానికి సాదృశ్యమైన బోయుచుకు తల్లి అయింది. కేవలం విశ్వసించడం మాత్రమే కాదు, కానీ యెహోషువ పంపిన దూతలను చేర్చుకొని వేరొక మార్గమున వారిని వెలుపలికి పంపివేసినప్పుడు క్రియల మూలంగా కూడా నీతిమంతురాలని తీర్చబడింది. చక్కని వాక్యాన్ని బట్టి దేవునికి వందనాలండి. మరి ముగింపు ప్రార్థన చేయవలసిందిగా పాస్టర్ తిమోతి అయ్య గారిని మనవి చేస్తున్నానండి. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, నీకే వందనాలు చెల్లిస్తున్నాం. మీ దాసులు రవికుమార్ అయ్య గారిని బట్టి వందనాలు. ఓ మంచి వర్తమానం ప్రభువా, మరి చక్కటి మాటలు అందించారు. అందుని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నాయన వారి జీవితాల్లో నాయన చేసిన ఆ విధానాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మేము కూడా ప్రభువా మాదిరికరమైనటువంటి ప్రభా జీవితాన్ని మేము కలిగి ఉండడానికి కృప చూపండి. తద్వారా మీ వాక్యాలను మా హృదయంలో అన్వయించుకుంటూ నెవరు వేసుకుంటూ నీ కోసం ముందుకు నడిచే భాగ్యం దయచేయండి. వాక్యం అందించిన మీ దాసుల కుటుంబాన్ని ప్రభా మీరు దీవించి ఆశీర్వదించండి. ఇంకా బహుబలంగా మీరు వాడుకోమని ప్రార్థన చేస్తున్నాం. అనేక ఆత్మను రక్షించి గొప్ప కార్యాలు చేయండి. ఈ వర్తమానం ఉన్న ప్రతి ఒక్కరు కూడా మేలు పొందినట్లు సహాయం చేయండి. ప్రభువును రక్షకుడైన యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధ పరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి మీద నెరవేరును గాక. మా అనుదినాహారం నేడు మాకు దయచేయము. మా ఎడల తప్పిదములు చేయవారిని మేము క్షమించలాగన మా తప్పిదములు క్షమించండి. శోధనలో తీక కీడిని తప్పించండి. రాజ్యము, శక్తి, బలము, మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని దయ, కుమారుడైన క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం
పాల్గొన్న ప్రతి ఒక్కరికి, సకల పరిశుద్ధులకును, వాక్యం అందించిన మీ దాసుల కుటుంబాలకును, సకల పరిశుద్ధులకును సదాకాలము తోడైండి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అయ్య గారు ముగింపు ప్రార్థన మరియు ఆశీర్వాదం ఇచ్చిన తిమోతి అయ్య గారికి, అలాగే వాక్య పరిచర్య చేసిన వర్తమానికుల రెవరెండ్ జామి రవికుమార్ అయ్య గారికి, కూడి వచ్చిన విపిఎఫ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా కృతజ్ఞతలండి. మరి ఈవినింగ్ 8:30 PM కి జరగబోయే ఏఎల్ వర్చువల్ అకాడమీ ఆన్లైన్ బైబిల్ కోర్సులో ఆసక్తి కలిగిన వారందరూ కూడా జాయిన్ అవ్వచ్చండి. ప్రభు చిత్తం అయితే రేపటి దినాన తిరిగి కలుసుకుందాం. అంతవరకు సెలవు తీసుకుందాం. ప్రైజ్ ద లార్డ్ టు ఆల్.